ఈ యొక్క చిన్ని ప్రార్థనని పాదస్థాన్ని చేర్చుకొని మా ప్రార్థన ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నిటిలో కూడా మీ కృపాహస్తాన్ని మాకు తోడుగా ఉంచిన ఆయన మరొక పరిశుద్ధ దినాన్ని ప్రభువా ఈ 3వ మాసంలో మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమందికి లేని గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మేము ఏ పాటి వారం, ఎందుకు పనికి మాలివారం అయినప్పటికీ కూడా ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి నాయన సేద తీర్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొద్దిమందిగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన విన్నపాలు చెవియొగ్గండి ప్రభువా, నీకు వందనాలు. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి నాయన. మేము అపవిత్రమైన పెదవులు కలిగిన వారేం ప్రభువా, జుంటి తేనె దారాల కంటే మధురమైన నీ మాటలు విన్నట్లుగా మీ కృపాహస్తాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన, నీకు స్తోత్రాలు. అయా ఈ రాత్రికాల సమయంలో వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరే బలహీనతలు, శోధనలు, శ్రమలలో ఉన్నారో అటు వారందరూ మీరు పట్టి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా రావాల్సిన బిడ్డలు మీరు నడిపించండి ప్రభువా. నీ సన్నిధి ఒక్క దినము పోగొట్టుకుంటే 1000 దినాల కన్నా శ్రేష్టమైందని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బిడ్డ నాయన విడిచిపెట్టుకోనకుండా నాయన నీ సన్నిధికి ఎగిరిపడేవారంగా ఉండటానికి సహాయం దయచేయండి. చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరూ నాయన అయా తరచుగా బలహీనలు పడుతున్నారు ప్రభువా. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, బలపరచండి నాయన, నీకు వందనాలు. నీ సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు ప్రభువా మేము బలవంతులుగా ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ దాసులు మీ పక్షంగా నిలబడి మాట్లాడుచున్నప్పుడు ప్రభు ఏడంతలతో ఆత్మతో నింపండి నాయన. మీ సిలువుసాడిని మరుగు చేయండి ప్రభు. మాట్లాడేది మనుషులే కానీ వారిలో ఉండి మాట్లాడించే గొప్ప తండ్రివి నీవే కనుక ప్రభు నీ కుమారుని ఎత్తిపట్టి నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా రావాల్సిన బిడ్డలందరూ మీరు త్వరపెట్టి నడిపించండి నాయన. మీ దాసులు చేస్తున్న ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభు గృహ నిర్మాణం మొదలుకుని నాయన ముగించేంత వరకు కూడా ఆయా మీ హస్తాన్ని తోడుగా ఉంచడం మేము ఎవరు సహకరించలేకపోతున్నాం ప్రభు. దయచేసి మమ్మల్ని క్షమించి మీరు సహాయం దయచేయమని, ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షులుగా నడిపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ రాత్రి వేళ ప్రభుని స్తుతించి ఆయన సేవించి ప్రభు గొప్ప నామాన్ని మహింపరచడానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనకి ఇచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఈ 2025వ సంవత్సరం 3వ నెలలో ప్రవేశపెట్టి మరి ఇంతకాలం ఇన్ని రోజులు ప్రభు తన వాత్సల్యత మన మీద అద్భుత రీతిగా కనపరుస్తూ నేను మీకున్నాను అని అనేక సందర్భాలలో భరోసానిస్తూ ప్రభు మన పక్షంగా జరిగిస్తున్న కార్యాలన్నింటిని బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు తను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. చాలాసార్లు ఆయన కార్యాలు మన కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయానికి అంతుపట్టనటువంటి కార్యాలు ప్రభు అనుదినం మన జీవితంలో చేస్తారు. వాటిలో ఉదాహరణ ఏంటంటే మనం పీల్చే గాలి మనకి కనబడుతుందా? కనపడదు. కానీ కనబడిన కార్యం ఆయన మనకు చక్కటి గాలిని, ఆక్సిజన్ ఇచ్చి ఆయన మనల్ని బ్రతికిస్తున్నారు. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ ఆక్సిజన్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నప్పటికీ కూడా దొరకని ఆ పరిస్థితుల నడుమ అనేక మంది సెలబ్రిటీస్ వారి ప్రాణాలు పోగొట్టుకున్న, అనేక మంది ధనికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఉచితంగా ప్రభు ఇచ్చేటువంటి ప్రతి వనరును మనం అనుభవించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువుకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. దేవుడు చేసే మేలు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది డబ్బే. 24 గంటలు ధనం 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 ధనం, ధనాపేక్షే సమస్త కీడులకు మూలం. ధనాన్ని మినహాయించి మన జీవితంలో చాలా విస్తారమైనటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు, ధనం కన్నా విలువైనవి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఆ కార్యాలన్నింటిని బట్టి మనం ప్రభుని నిత్యము కూడా స్తుతించబద్దులమై ఉన్నాం. స్వేచ్ఛగా ప్రభుని ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. అనేక దేశాల్లో మరి స్వేచ్ఛగా ప్రభుని స్తుతించి ఆరాధించడానికి స్వాతంత్రం లేదు. కానీ మరి మన ప్రాంతాలకి, మన దేశానికి ప్రభు ఇచ్చినటువంటి కృప. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ ముందు కొన్ని మాటలు ఉంచి మరి మీకోసం ప్రార్థించి కార్యక్రమం ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు ఈరోజు మూలపాఠంగా
వాక్య ధ్యానం నిమిత్తమై మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలను చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చాలు బాబు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని రాత్రి ప్రభువే మనందరి వెనుకెళ్ళి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చాలా సందర్భాలలో మనకు ఒక ఐడెంటిటీ లేకపోతే ఒక గుర్తింపు ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి నాకు ఎవరో లేరండి, చూసేవారు లేరండి, చేసేవారు లేరండి, నాకు మంచి చెడు పట్టించుకునేవారు లేరండి అని కుమిలిపోయి అనేక సందర్భాలలో డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి అనేక సందర్భాలలో న్యూన్యతా భావనతో జీవితాలను ముగించుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. చాలామంది అనుభవాల్లో మనం పరిశీలన చేస్తే కనబడేటువంటి విషయాలు ఇవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు చూచినా ఎవరు చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, సమస్తమును ఎరిగి ఉన్నవాడు, సమస్తమును చేయ సమర్థుడైనటువంటి వాడు, సమస్తమును చక్కగా మన జీవితంలో జరిగించగలిగినటువంటి శక్తి కలిగిన అద్వితీయ దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడం అది మన భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం తెలియజేస్తుంది, యెహోవా దేవుడుగా గలిగిన జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గలిగిన జనులు ధన్యులు, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని వాక్యం ఎంతో స్పష్టంగా నొక్కి చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ ఇస్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరు? ఈ రాత్రి వేళ చాలామందికి వారి కడుపే వారి దేవుడట, వారి ధనమే వారికి దేవుడట, ఇంకా కొంతమంది మనుషులు వారికి దేవుళ్ళట, కొన్ని విగ్రహాలు వాళ్ళకి దేవుడట, లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు దేవుడు అని చెప్పి వారి యొక్క సమయాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛారాధనలో వాళ్ళు మునిగిపోయి వారి యొక్క భవిష్యత్తును కాలరాసుకుంటూ వారి గమ్యాన్ని అయోమయం చేసుకుంటూ ఎటు వెళుతున్నారో ఏం చేస్తున్నారో ఒక గురుడితనంలో ఉండి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనము కలగజేసి ఉండగా వారి మార్గాలు వాళ్లే చెరిపి వేసుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఎఫతా అని పలికి మన నేత్రాలు తెరవ చేసి సత్యదైవాన్ని చూచే ఆ కృపను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన నాలుక సడలి ఆయన నామాన్ని ఉచ్చరించి దైవ దీవెనలు పొందుకునేటువంటి శక్తిని ఆయన ప్రజలుగా మనకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పని పరిచర్య చేయడానికి ఈ తనువును దేవుడు చక్కగా డిజైన్ చేసి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మట్టి బొమ్మలో తన జీవాత్మను జీవాయువును ఊది ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక ప్రజగా దేవుడు నియమించుకొని ఆయన మహిమపరచబడడం అనేది ఎంత గొప్ప సంగతి. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని పిల్లారా, వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? నీ గుర్తింపు ఏంటి? మనం చాలాసార్లు నాకు గుర్తింపు లేదండి, నన్ను పట్టించుకోలేదండి, ఎవరో కనీసం పిలవలేదండి, కనీసం చెప్పలేదండి, కనీసం కబురు లేదండి అనేటువంటి విషయాలు తరచుగా పదే పదే వింటూ ఉంటాం. ఒకవేళ నిన్ను పిలవలేదా? దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అన్నాడు ఒక గొప్ప ఆర్థిక నిపుణుడైనటువంటి వాడు ఏమన్నాడో తెలుసండి? ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేసినటువంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసండి? ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఒక వ్యక్తితో కనెక్షన్ పెట్టుకుంటున్నావంటే, ఒక వ్యక్తితో మంచిగా ఉంటున్నావంటే, ఒక వ్యక్తితో ఒక సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటున్నామంటే మూల కారణం ఎట్టకేలకు చిట్ట చివరికి ఏంటి అని అంటే అది డబ్బుతో ముడిపెట్టేశాడు. ఎస్, మ్యాక్సిమం పర్సంటేజ్ అలాగే ఉంది ఈ రోజున ప్రపంచం. ఆ వ్యక్తితో నాకు అవసరం ఉంటే, ఈ వ్యక్తితో నాకు ప్రయోజనం ఉంది అనుకుంటే ఆ వ్యక్తితో నేను చాలా చనువుగా ఉంటాను, ఆ వ్యక్తితో చాలా క్లోజ్గా ఉంటాను, ఆ వ్యక్తితో నేను చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉంటాను. ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గర ధనం లేదు, ఆ వ్యక్తి దగ్గర ఏమాత్రం పలుకుబడి లేదు, ఆ వ్యక్తి దగ్గర ఏమాత్రం సౌందర్యం లేదు, ఆ వ్యక్తి దేనికి పనికిరాడు అనుకుంటామో, నిష్ప్రయోజనమైన వ్యక్తి అనుకుంటామో, అతని వైపు చూడడానికి కూడా మనం ఇష్టపడం, మాట్లాడడానికి కూడా ఇష్టపడమే. మరి అలాంటి మనుషుల యొక్క మెప్పు కోరుకుంటావా? అలాంటి మనుషుల యొక్క విమర్శలను నువ్వు తీసుకొని డిప్రెషన్లోనికి వెళ్ళిపోతావా? నేను అంటాను ఒకటే, ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక వ్యక్తి నిన్న అబ్బా నీ అంత గొప్ప వ్యక్తి లేడు, నీ అంత గొప్ప వ్యక్తి లేదు అని ఒకవేళ నిన్నంటే పొంగిపోమాక. నీ అంత చెడ్డ వ్యక్తి లేడు, నీ అంత చెడ్డ వ్యక్తి లేదు అని అంటే ఒకవేళ కృంగిపోమాక.
మనిషి యొక్క మాట అనేది అస్థిరమైనది. మనిషి యొక్క మాట స్థిరత్వం లేనిది. తనకు ప్రయోజనం అనుకుంటే పొగుడుతాడు, లేకపోతే నిన్ను తెగుడుతాడు. ఒక వ్యక్తి నిన్ను పొగిడినా పొంగిపోకు, ఒక వ్యక్తి నిన్ను తెగిడినా కృంగిపోకు. ప్రతి సమయమందు స్టేబుల్గా, ప్రతి సమయమందు స్థిరంగా ఉండడం అనేది నేర్చుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, నీ జీవితానికి కూడా వాకాలేదు. ఆమేన్. ఎలాంటి కెలామిటీ, ఎలాంటి ఉపద్రవాలు నీ జీవితంలో వచ్చి కొట్టినా అవి వెనక్కి వెళ్లాల్సిందే తప్ప, ఎలాంటి సమస్యల అలలు వచ్చి నీ నావను తాకినా అవి వెనుదిరగాల్సిందే తప్ప, నీ యొక్క జీవితాన్ని ఎవడ కావాల్సలేడు. ఎందుకో తెలుసా? నీ బాండేజ్ ఎవరితో, నీ సంబంధ బాంధవ్యం ఎవరితో అనంటే సియోను దేవునితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితాన్ని ఆ సియోను దేవుని మీద, లేకపోతే ఆ పునాది మీద కట్టుకున్నప్పుడు నువ్వు కదల్చబడవు అని వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గుర్తింపు అర్థమవుతుందా? ఇక్కడ ఎస్పెషల్లీ దైవజనుడు అయినటువంటి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, ఒక లెటర్ రాస్తూ చెప్తున్నటువంటి మాట, ఆ మాటలో ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, అయితే మీరు అని ఆరంభిస్తూ ఏమంటాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తమై ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆమేన్. ఒకప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా బ్రతికాం. అసమాధాన స్థితి దేవునికి మనకి మధ్య ఉంది. కారణం ఏంటి అనంటే మన పాపమే. రక్షింపనేరకుండానట్లు ఆయన చేతులు కురచ కాలేదు, విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మరేంటి ఆటంకం అని అంటే, ఆయనకి మనకి మధ్యలో పాపం అడ్డుగోడగా ఉన్న కారణము చేత ఆయనకి మనకి సమాధాన స్థితి లేదు, ఆయనకి మనకి సంబంధ బాంధవ్యం లేదు. ఎప్పుడైతే ఆయన కనికరాన్ని పొందుకున్నామో, ఎప్పుడైతే ఆయన సమీపించామో, క్రీస్తు రక్తం చేత కడగబడి విమోచింపబడి విడుదల పొంది లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి ప్రత్యేకించబడ్డామో, ఒక ఐడెంటిటీ మనకు దక్కింది. ఏంటో తెలుసా? నెంబర్ 1, ఏర్పరచబడిన వంశము. వీఆర్ యాక్సెప్టబుల్. నువ్వు నేను అంగీకరింపబడిన వారము, లేకపోతే ఏర్పాటు చేయబడినటువంటి వంశంలో ఉన్నటువంటి వారము. ఏమండి? యాక్సెప్టబుల్. యు ఆర్ యాక్సెప్టబుల్ ఆర్ వీఆర్ యాక్సెప్టబుల్. మనము ఏర్పరచబడినటువంటి వ్యక్తులం, ఏర్పరచబడినటువంటి వంశానికి చెందినటువంటి వారం, ఆయన చేత అంగీకరింపబడినటువంటి వారం అని అర్థం అండి. ఆమేన్. ఏర్పరచబడిన అనంటే ఆయనతో అంగీకరింపబడిన, ఆయన నిన్ను యాక్సెప్ట్ చేశాడండి. హేబెలు, కయీను బలులను అర్పించడానికి వచ్చారు. కయీను అర్పించాడు, కానీ యాక్సెప్టబుల్ కాదు. హేబెలు అర్పించినటువంటి అర్పణ యాక్సెప్టబుల్ అయింది, అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు, దృష్టీకరించి అతన్ని ఏం చేశాడంటే ఏర్పరచబడిన వంశంలోనికి చేర్చుకున్నాడు. కయీన్ ఏం చేశాడు అనంటే లోక సంబంధమైన వ్యక్తిగా దేశదిమ్మరగా చేసేసాడు, ఒక ముద్ర వేసేసాడు. ఏమంటే శపించబడిపోయాడు. ఆశీర్వాదం పొందవలసినటువంటి జ్యేష్ఠ సంతానమైనటువంటి కయీను ఈ భూమండలం మీదకి ఆదాముల తర్వాత ఏమంటే మొట్టమొదటిగా స్త్రీ గర్భంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే కయీనే. ఏం పొందుకోవాలి? దైవ దీవెన పొందుకోవాలి కదా. జ్యేష్ఠత్వపు హక్కు ఎంత గొప్పది బైబిల్ గ్రంథంలో. కానీ జ్యేష్ఠత్వానికి బదులుగా భ్రష్టత్వాన్ని తన ఖాతాలో వేసుకుని ఏమండి డిస్క్వాలిఫై అయిపోయాడు. ఎవరు అని అంటే కయీను. ద్వితీయ సంతానమైనా, చిన్నవాడైనా, తర్వాత పుట్టినవాడైనా, వెనక వచ్చినవాడైనా, దేవునితో సంబంధ బాంధవ్యాలు ఎరిగినటువంటి వ్యక్తిగా ఆలస్యమైన హేబెలు యాక్సెప్ట్ చేయబడ్డాడు, ఏర్పరచబడిన వంశంలో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపు మనము దూరస్తులై ఉండగా ఆయనటండి మనకు సమీపముగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తము ద్వారా ఒక సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరిచాడట. ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడ్డావా? క్రీస్తు రక్తంతో కడగబడితేనే నువ్వు ఏర్పరచబడిన వంశంలో చేర్చబడతావు. క్రీస్తు రక్తంతో శుద్ధీకరింపబడితేనే, క్రీస్తు రక్తపు అభిషేకం నీ మీద ఉంటేనే, క్రీస్తు రక్తపు జల్లులు నీ మీద ఉంటేనే, క్రీస్తు రక్తపు ప్రవాహంలో నీ వస్త్రాలు గడుక్కుంటేనే ఆయనతో నీకు ఒక సంబంధ బాంధవ్యం ఉంటుంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేయబడిన తన వంశంలోనికి చేర్చుకుంటాడు, ఆ రాజవంశంలోనికి చేర్చుకుంటాడు. ఆయన వారసత్వాన్ని, ఆ వారసత్వపు హక్కును నీకు ఇచ్చి, జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ భూమండలం మీద ప్రజ్వరిల్లే ఒక దీపముగా, మహిమకరమైనటువంటి ఆయన పాత్రగా ఆయన చేసుకుంటాడు, ఆయన మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం. అది ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఐడెంటిటీ. మా అర్థమవుతుందా? మాకు గుర్తింపు కార్డు లేదండి, లేకపోతే మాకు వాటర్ కార్డు లేదండి, లేకపోతే రేషన్ కార్డు లేదండి. ఈ మధ్య డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా మా ఊరు కుర్రోడు ఒకడు ఉంటాడు, అన్నా రావట్లేదన్నా. ఏం రావట్లేదురా అని అంటే,
ఎంత పెట్టుకున్నా రావట్లేదన్నా. ఏం రావట్లేదురా అని అంటే రేషన్ కార్డు రావట్లేదు. గుడివాడు అన్న అడ్రస్ మార్చేసుకోమంటున్నారన్న, ఇక్కడ ఇస్తామంటున్నారన్న, కానీ మన ఊర్లో ఇవ్వట్లేదన్నా. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడన్నా. మాట్లాడి చూశాను, రావట్లేదు. సిగ్గు పెట్టుకుంటున్నాడు, దిగులు పెట్టేసుకుంటున్నాడు. ఏమండి వెళ్ళిన ప్రతిసారి కాస్త జుట్టు రాలిపోతుంది అనుకుంటా బోడిగుండి అయిపోతుంది. అది ఆలోచిస్తున్నాడు ఏమో నాకు అర్థం కాదు. సిగ్గుపడాల్సిన చింతపడాల్సినటువంటి అవసరం లేనే. ఆధార్ కార్డులు లేనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు తెలుసండి. నాకు వద్దు అని రిజెక్ట్ చేసినటువంటి ఒక ఆయన నాకు తెలుసు, అమలాపురంలో గొప్ప పరిచర్య చేస్తున్నారు. 40 సంఘాలు ఆయన కట్టారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఈ లోక సంబంధమైనటువంటి గుర్తింపులు కాదు. మనకి పంచాయతీలో ఏదైనా కార్డు ఇవ్వకపోతే, లేకపోతే మున్సిపాలిటీలో ఏదైనా కార్డు ఇవ్వకపోతే, మనకు సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వకపోతే మనం ఎంత అల్లరల్లరి చేస్తాం. ఎందుకనంటే నాకు గుర్తింపు ఉండదేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో నీకు గుర్తింపు ఉందా? పరమ తండ్రి దృష్టిలో నీకు గుర్తింపు ఉందా? ఏర్పరచబడినటువంటి వంశముగా నువ్వు యాక్సెప్టబుల్ చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. అనుభవం మనకు రావాలంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. హల్లెలూయా. ఆ కాంతి నీ మీద ప్రకాశించాలి. లెమ్మో లెమ్మో తేజరిల్లు, నీ మీదకి వెలుగు, నీ మీదకి ఆయన మహిమ ప్రకాశిస్తుంది. ఏ అనుభవాల్లో ఉన్నావో, ఏ పాపపు అనుభవాల్లో ఉన్నామో, లేకపోతే ఏ చీకటి అనుభవాల్లో ఉన్నామో, ఏ దోషాలతో అపరాధాలతో మనం చచ్చిన వారమై ఉన్నామో, ఆ స్థితిలో నుంచి మనం పైకి ఎఫెసు సంఘంతో అంటున్నాడు ప్రభు, నీ స్థితి అంతా బాగానే ఉంది, అన్ని విషయాల్లో యోగ్యుడివే, ఓ సంఘమా అన్ని విషయాల్లో యోగ్యురాలివే, కానీ నీలో ఒక తప్పు మోపవలసింది. మొదటి ప్రేమ నువ్వు మర్చిపోయావు. ఏ స్థితిలో నుంచి పడిపోయావు ఆ స్థితిలో నుంచి తిరిగి లే. అప్పుడు నీ యొద్ద నుంచి దీపస్తంభం నేను తీసివేయను, లేకపోతే నీ యొద్ద నుంచి దీపస్తంభాన్ని తీసేస్తా. దీపస్తంభం అని అంటే దేనికి సాదృశ్యం? వెలుగుకు. దీపస్తంభం తీసేస్తే నీ జీవితం ఏమైపోతుంది? చీకటమయమైపోతుంది, అంధకారమయమైపోతుంది, అంధత్వంలోనికి వెళ్ళిపోతావు. ఎటు వెళుతున్నావో నీకు తెలియదు, అగమ్య గోచరం. ఎక్కడ కాలు జారుతుందో తెలియదు, ఎక్కడ ఏ గుంటలో కాలు పడి విరుగుతుందో తెలియదు, నీ గతి ఏమైపోతుందో తెలీదు. ఎందుకనంటే నీ దగ్గర దీపస్తంభం లేదు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ఏం చేస్తాడటండి ఆయన? నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ఇంక తర్వాత ఏంటండి? జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. అంత అద్భుతమైంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వాక్యం మన పాదాలకు దీపం. ఏర్పరచబడిన వంశంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే వాక్యాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే అదే మన పాదాలకు దీపం. పాదాలకు దీపం అంటే ఏంటి అర్థం? నువ్వు ఎటు వెళుతున్నావో నీకు అది గైడ్ చేస్తుందండి. పొలం వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు కాయలాగి అక్కడ పెట్టాం, ఏ దొంగడు పడతాడా, లేకపోతే ఏం పొంచి ఉందో తెలవదు, ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అనుమానం వస్తే టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళాలి. టార్చ్ లైట్ తీసుకోకుండా వెళ్ళామనుకో, ఏ నరకన్నంలో కాలు పెడితే తెలవదు, ఏ పాము దొక్కుతావో తెలవదు, ఏ తేలును దొక్కుతావో తెలవదు, నీ గతి ఏమైపోతుందో తెలవదు. ఏమైనా లక్కు ఉంటే తిరిగి వస్తావు, లక్కు లేకపోతే తిరిగి రావు. కానీ నీ దగ్గర టార్చ్ లైట్ ఉంటే అది నీకు భరోసా. ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళుతున్నాను, అడుగు ఎక్కడ వేస్తున్నాను. 6వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏంటంటే వారు తమ మార్గాలను చెరిపేసుకున్నారండి. వాక్యం అవసరంలా మాకు, ఈ దేవుడు అవసరంలా, వాక్య దేవుడు మాకు అవసరంలా, ఈ సత్యం మాకు అవసరంలా. గుడ్డెద్దు చేలో పెట్టినట్టుగా మాకు ఒక భక్తి ఉంది, మాకు విధానం ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది. మేము వెళ్ళిపో, ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు.
చిట్ట చివరికి ఎట్టకేలది అది ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. నశించిపోయినాక, మరణించిన తర్వాత జరగాల్సినటువంటి ఘోరమంతా నీ జీవితంలో జరిగిపోయిన తర్వాత అయ్యో అనుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? నరకాగ్నిగుండంలో పడిపోయి అంటున్నాడు ఏంటంటే, తండ్రివైన అబ్రామా ఈ యాతన పడుచున్నానయ్యా, ఉపయోగం ఉందా? కుమారుడా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా అగాధం మధ్యలో ఉంచబడింది. భూమి మీద ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యపు వెలుగు ప్రకాశించినా నువ్వు దానిని స్వీకరించలేకపోయావు, దాన్ని రిజెక్ట్ చేసావు. ఈ వెలుగు మాకు వద్దు అని అనుకున్నావు, వేరే వెలుగు కావాలనుకున్నావు. వేరే వెలుగు ఉందా లేదా చెప్పండి ఈ లోకంలో? ఏ వెలుగు అది? లోక సంబంధమైన వెలుగు అది ఉందా లేదా? అబ్బా ఒక స్టార్ అండి, ఒక వెలుగు వెలిగాడండి అంటాం, ఆడికి ఉంది వెలుగు. సాతానికి లేదా వెలుగు? ఆడికి పెట్టిన పేరే వెలుగుదోత. ఏం దోత చెప్పండి తమ్ముడు, ఏం దోత? వెలుగుదోత. ఆడు వెలుగుతూనే ఉంటాడు. నేను అందుకే అన్నా దెయ్యాలు కూడా తెల్లబట్టలు వేసుకుంటాయని. పొద్దున ఎక్కడ మాడుగల్లో చెప్పాను, ఎక్కడ చూసావు అనమాకండి, ఇక్కడే చూసా. వెలుగుదోత మరి తెల్ల బట్టలు వేసుకుని వెలిగిపోతూ ఉంటాడు. అందుకని తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడో పరిశుద్ధుడేం కాదు, నల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడో పాపాత్ముడు కాదు, ఎర్ర బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు ఎర్రోడు కాదు, పచ్చ బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు పచ్చగా ఉన్నాడు అని అర్థము కాదు. ఏదో సింబాలిక్గా మనం వేసుకుంటాం. నల్ల బట్టలు వేసుకుని పెళ్ళికి వెళ్తావా అంటే ఏమైందంట? నీ మనసు తెలుపుగా ఉందా లేదా? నీ బట్టలు నలిపేమో కానీ నీ మనసు తెలుపుగా ఉంటే చక్క ఆశీర్వచనం పలికితే వాళ్ళు దీవించబడతారండి. అంతే తప్ప తెల్ల బట్టలు వేసుకుని, మురికి మనసు వేసుకుని, కుళ్ళిపోతే మనసు వేసుకుని, కుశుద్ధపు మనసు వేసుకుని, ఏమండి అసూయ కలిగినటువంటి కళ్ళు వేసుకుని వాళ్ళకి చూసే వాళ్ళ జీవితాలు పటాపంచలు అయిపోతాయి అంతే. అంటే తెల్ల బట్టల్లో లేదు ఏంటిది? పరిశుద్ధత. నల్ల బట్టల్లో లేదు ఏంటిది? కీడు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కీడు కాబట్టి నల్ల బట్టలు వేసుకుంటావా? ప్రియమైన దేవుని పిల్లలారా, బట్టల్లో ఏముందండి? అందుకే చించుకోవాల్సింది మీ వస్త్రాలు కాదు, మీ హృదయాన్ని చించుకోండి అని అన్నాడు. చించుకోవాల్సింది మీ వస్త్రాలు కాదు, కట్టుకోవాల్సింది గోని పట్ట కాదు, చించుకోవాల్సింది మీ హృదయాలని చించుకోవాలి. వాక్యం మనకు పాదాలకు దీపం. వాక్యపు వెలుగులో నడిచేటువంటి వ్యక్తి ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి. తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు, వెలుగు దగ్గరకు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన జీవితం వెలుగుమయమవుతుంది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడండి. ఎందుకో తెలుసు? ఏర్పరచబడిన వంశంగా ఆయన అపాయింట్ చేసుకోవడానికి, తద్వారా ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికి. దేవునికి స్తోత్రం. ఎలా అంటే మాట ద్వారా మాత్రమే కాదు, ప్రవర్తన ద్వారా ఆయన గుణాలను ప్రచురం చేయాలి. యేసు ప్రభు గుణాలు ఏంటి చెప్పండి? ఆయన ప్రేమస్వరూపి అంటే ఆయన స్వభావం ప్రేమ, ఆయన సత్యస్వరూపి ఆయన స్వభావం సత్యమే, ఆయన నీతిస్వరూపి ఆయన స్వభావం నీతే, ఆయన మహిమాస్వరూపి ఆయన స్వభావం మహిమ, ఆయన అగ్నిస్వరూపి ఆయన స్వభావం అగ్ని. అంటే ఏ పాపం, ఏ కల్మషం, ఏ చెత్త చెదారం దరికి రానివ్వదు అగ్ని, కల్మషాన్ని కాల్చివేస్తుంది అగ్ని. అలాంటి స్వభావం కలిగిన వాడు ఇదిగో నేను ప్రకటిస్తున్న మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మరి ఆ సత్య స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే ఏర్పాటులో ఉన్న వ్యక్తివి, ఆ నీతి స్వభావం నీ జీవితంలో కలిగి ఉంటే ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తివి, ఆ ప్రేమ స్వభావం నీ జీవితంలో ఉంటే ఏర్పరచబడినటువంటి వ్యక్తివి, వెలుగులో ఉన్నటువంటి వ్యక్తివి. దేవుని ప్రేమిస్తున్నానని నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు చీకట్లో ఉన్నావు అని అంటాడు యోహాను అనేటువంటి భక్తుడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని నీ తోటి సహోదరుని ద్వేషిస్తూ కూర్చుంటే నువ్వు చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏర్పాటులో ఉంటాడా? దేవుని చేత ఎన్నిక చేయబడి ఉంటాడా? దేవుని గుర్తింపులో ఉంటాడా? నో. చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాటి వ్యక్తిని ప్రేమించలేనటువంటి మనం, ఇతరుల విషయాల్లో ఏమండి సత్యం పలకలేనటువంటి మనం, నీతియుక్తంగా జీవించలేనటువంటి మనం చీకట్లో ఉన్నామో వెలుగులో ఉన్నామో చెప్పండి. మేము ఏర్పాటు చేయబడిన వ్యక్తులమే, మేము క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులమే, మేము క్రైస్తవులమే, మేము అని అంటే ఎలా సరిపోతుంది? అది ఎవరు చెప్పాలంటే అది ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. అదేవిధంగా అన్యజనులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి మనం పొగుడుకోవడం కాదు. నువ్వు మెచ్చుకుంటే యోగ్యుడు కాదు, నువ్వు మెచ్చుకుంటే యోగ్యురాలు కాదు. ప్రభు మెచ్చుకునేవాడే. తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు, మనుషుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు. నిన్ను పొడుకోవడం లేకపోతే నీకు నచ్చిన నేను పొగడం అది గొప్ప కాదు. దేవుడు పొగడాలి, నీ శత్రువు పొగడాలి,
అన్య జనులు నిన్ను పొగడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. కొన్నిసార్లు తెలిసి తెలియక పొరపాట్లు జరుగుతాయి. తెలిసి తెలియక మనం ఇతరులకు నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు తెలుసుకున్నప్పుడు రియలైజ్ అవ్వాలి. ఓహో, ఈ మాట ద్వారా పలానా వ్యక్తి బాధపడ్డా, ఈ మాట వల్ల పలానా వ్యక్తి బాధపడిందా, అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి. యెషయా అడగలేదా దేవుని సన్నిధిలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వారి మధ్యలో నివాసం చేస్తూ అపవిత్రమైనటువంటి పెదవులతో నేను మాట్లాడుతున్నానే, నీచమైనటువంటి అపవిత్రమైన మాటలు మాట్లాడిస్తున్నానే, ఒక దైవ సేవకుని నేను, ఒక దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తినే, అయినా అలాంటి మాటలు అయ్యా నీ అగ్నితో నన్ను కాల్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత వచ్చి తంగేడు నిప్పులతో కాల్చి వెళితే మళ్ళా పవిత్రీకరించబడ్డాడు. ఏర్పాటులో ఉన్నాడు స్థిరంగా. దేవునికి స్తోత్రం. గుర్తించాలి, కొన్నిసార్లు మనం రిలేట్ చేయలేం. కొన్నిసార్లు తెలిసి తెలియక పొరపాట్లు జరిగిపోతాయి. బాబు ఒకసారి సౌండ్ చూసిరా ఎట్లా ఉందో, ఎక్కువ వెళ్తుందేమో అమ్మా, తక్కువగానే ఉందా? పోయినసారి ఎక్కువ వచ్చింది, తెలియలేనా? అవుట్ మనకు తెలియట్లా, ఏమంటే లోపల ఉన్నాం కాబట్టి. పోయిన వారం బాగా సౌండ్ వచ్చేసింది. కొంతమంది చెప్పారు, అయ్యా కొద్దిగా సౌండ్ వచ్చిందంటే చాలా బాధ అనిపించేసింది. అయ్యో ఎంతమంది నొచ్చుకొని ఉంటారు, ఎంతమంది నన్ను తిట్టుకొని ఉంటారు, ఎంతమందికి నేను బాధ కలిగించుంటాను, ఎంతమంది ప్రభుని తిట్టుకొని ఉంటారు. ఈ క్రైస్తవులు ఇంతే, ఈ పాస్టర్లు ఇంతే, అసలు ఈ మంది ఇంతే. ప్రభు అన్ని జనుల మధ్యలో నీ నామం దూషించబడకూడదు నాయన. మరి ఆపేద్దామా అని అంటే మరి సువార్త వెళ్ళాలయ్యా. అలాగని డిస్టర్బెన్సా ఉండకూడదయ్యా. నీ మహిమకరంగా కార్యక్రమం జరగాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ప్రార్థన, అయ్యా యాంప్లిఫైయర్ సరిగ్గా పనిచేయాలి ప్రభువా, ఫ్యాన్ సరిగ్గా పనిచేయాలి ప్రభువా, యూట్యూబ్ లైవ్ వెళుతుంది, అంతరాయం కలగకుండా అయ్యా, అపవిత్రమైనటువంటి వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకుండా నువ్వు కార్యం చేయాలి అయ్యా. పిల్లలను నువ్వు స్వాధీనం చేసుకోవాలి, కరెంటును స్వాధీనం చేసుకోవాలి. ప్రతి వస్తువు ద్వారా మీరు మహిమ, ఆ లైట్ ద్వారా మీరు మహిమ పొందాలి, ఫ్యాన్ ద్వారా మహిమ పొందాలి, శబ్ద యంత్రం ద్వారా మీరు మహిమ పొందాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని రావాలి. ఎందుకంటే ఏర్పరచబడినటువంటి వారం మనం దేవునికి మహిమకర్మగా, ఆయనకి మహిమ వచ్చేటట్లుగా మనం ఏం చేయాలని ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. చీకట్లో ఉన్నవాడు తన సహోదరుని ప్రేమించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అప్పుడన్నా మనం ఎవరినైతే ఇబ్బంది పెట్టామో వాళ్ళ విషయంలో మనం ఏం చేయాలి అంటే రియలైజ్ అవ్వాలి. కొన్నిసార్లు మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, కోల్పోయిన తర్వాత విలువ తెలుస్తుంది. మనిషి రాడు, మనిషి వస్తాడా? రాడు. అదేవిధంగా సత్యం విషయంలో కూడా ఒక్కసారి అబద్ధం చెప్పి నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత 100 నిజాలు చెప్పినా నీ మాట ఎవడో నమ్మడం. కాబట్టి క్రైస్తవుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. క్రైస్తవుడికి ఉన్నటువంటి గొప్పతనం అదే. అదేవిధంగా క్రైస్తవుడు అలాంటి ప్రమాదంలో పొంచి ఉన్నాడు. క్రైస్తవుడు ఒక అబద్ధం చెప్పిన తర్వాత 100 నిజాలు చెప్పినా ఎవడో నమ్మడం. వీళ్ళంతేరా, రూపాయి దగ్గర అబద్ధం ఆడతాం, 10 దగ్గర అబద్ధం ఆడతాం, 100 రూపాయల దగ్గర అబద్ధాలు ఆడతాం. దేవుని దృష్టిలో అపనమ్మకస్తులుగా మిగిలిపోతాం. నమ్మకమైన వానికే కదా దీవెనలు మెండుగా ఉండేది. మనకు వాక్యాలు తెలుసు, వాక్యాలు చదువుతాం, కానీ దానిలో జీవించలేము. ఏర్పాట్లో నుంచి వైదొలిగిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, కోల్పోవద్దు. నీ ఐడెంటిటీ కార్డుని పోగొట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఎగ్జామ్కి వెళ్ళాలి, ఇప్పుడు మార్చి 15 ఆ హాల్ టికెట్లు ఇచ్చేసారు బాబు, ఇంకెవలా ఇస్తారు. హాల్ టికెట్ పోగొట్టుకు నేను ఎగ్జామ్ రాత్రి కావాలంటే అడగండి, మా మాస్టర్లను అడగండి అండి, నేనే క్లాస్ ఫస్ట్ అంటే చాలులే. నీలాంటి వాళ్ళనే చాలామందిని చూసాం. వెళ్ళు బాబు వెళ్ళు, నువ్వు బాగా చదివినోడు అయితే అయ్యి ఉండొచ్చు. గ్రాండ్ టెస్ట్లో నీకు 100% లేకపోతే 99% మార్కులు వచ్చి ఉండొచ్చు ఫ్రీ ఫైనల్లో. మీ హెడ్ మాస్టర్ రమణ సారు మంచి సాక్ష్యం నీ గురించి చెప్తే చెప్పి ఉండొచ్చు. టీచర్స్ అందరూ కూడా మంచి క్యాండిడేట్ బాగా చదువుతాడండి, పోనవండి అని అంటే పోనెవరు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నిబంధనే, నియమమే, అది అందరికీ వర్తిస్తుంది. నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. నీ ఐడెంటిటీ కార్డు పోగొట్టుకుంటున్నావా, నీ గుర్తింపును పోగొట్టుకుంటున్నావా దేవుని దృష్టిలో? వీఆర్ నాట్ ఆర్డినరీ. మనం సామాన్యమైనటువంటి వ్యక్తులం కాదు. మనం అసామాన్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి అసామాన్యమైనటువంటి ప్రజలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యపు వెలుగులో నువ్వు ఉన్నావా? నీ పాదాలు ఎటు వెళుతున్నాయి? నీ నడక ఎటు ఉంది? నీ అడుగులు ఎటేస్తున్నావు? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయట, భిన్నముగా ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్తేరు గ్రంథంలో యూదుల గురించి రాయబడినటువంటి అద్భుతమైన సాక్ష్యం అండి. వాళ్ళ ఐడెంటిటీ అది. అసలు వాళ్ళ పద్ధతులు వేరండి.
ఆ చర్చికి వెళ్తారా, వాళ్ళ పద్ధతులు వేరండి. ఆ బైబిల్ సంకలో పెట్టుకుని ముసుగులు వేసుకుని వెళ్తారండి. అబ్బా, వాళ్ళ విధానాలు వేరండి, వాళ్ళ మాట తీరు వేరండి, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సిస్టమ్ వేరండి, వాళ్ళ డిసిప్లిన్ వేరండి, వాళ్ళ క్రమశిక్షణ వేరండి, వాళ్ళ ఐడెంటిటీ అది చాలా గొప్పదండి. అలా ఉండాలనిపిస్తుందండి, వాళ్ళకిలాగా నడవాలనిపిస్తుందండి. వాళ్ళ దేవుడు ఎంత గొప్పడైతే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ దేవుడు ఎంత మహిమాన్వితుడైతే వాళ్ళు అలా నడుచుకుంటారు. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ ఐడెంటిటీ. నువ్వు ఆ గుర్తింపును నువ్వు కాపాడుకోవాలి, దేవునికి మహిమను తీసుకోవాలి. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటాను అనండి. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, కొంటాను అనండి. మళ్ళీ 1 2 3 స్టార్ట్. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. దానియేలు బబులోను దేశమందు ఆయన నామాన్ని మహింపరిచాడటండి. యోసేపు ఐగుప్తు దేశమందు ఆయన నామాన్ని ఘనపరిచాడటండి. వాక్యపు వెలుగులో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ విధులు సకల జనుల విధులకి. దానియేలు అంటాడు, నా విధులు వేరండి. కాదు బాబు, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి యోధా జాతికి సంబంధించినటువంటి రాజపుత్రులే కదా, వాళ్ళందరూ కూడా రాజవంశానికి చెందిన రాజపుత్రులే కదా. నీతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ మాంసాహారాన్ని తింటూ ఉంటే నువ్వు తినవేంటి? నాకు కాయగూరలు కావాలి, ఆకుకూరలు కావాలంటావు. నేను తినండి. ఆ భోజన పదార్థాలు విగ్రహాలకు బలిచ్చి నాకు పెడతారండి. మా చట్టం ఒప్పుకోదండి, మా విధులు వేరండి, మా విధులు సకల జనుల విధులు వేరండి. మళ్ళీ వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తింటే తిన్నారండి. కాదు బాబు, వాళ్ళది యోధా రక్తమే కదా, మీ దేవుడినే కదా, మా దేవుడిని ఆరాధన చేస్తే చేశారండి. కానీ మా దేవుని విధులు వేరండి, నేను వాటిని మీరు నడుచుకోనండి. ప్రాణం తెస్తారా, తీసేసుకోండి. రాజాజ్ఞను మీరితే ప్రాణం పోయితే జాగ్రత్త, తీసేసుకోండి. తృణప్రాయంగా ఎంచుకున్నారటండి. భక్తులైన వారు క్రీస్తు కొరకు తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచుకున్నారట. కానీ వాక్యాన్ని మీరు మాత్రం మేము ప్రవర్తించలేమండి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఆయన ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాలి. ఎలా ఘనంగా ఆచరించాలి విశ్రాంతి దినాన్ని? ఘనంగా విశ్రాంతి దినాన్ని ఆచరించమంటలా, ఘనంగా. చూడండి, అంటాం కదా, అబ్బా ఆయనంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఎట చేశాడు ఘనంగా. అంటే ఏంటి తమ్ముడు? ఘనంగా చేయడం అంటే ఏంటి? వెడ్డింగ్ కార్డులు మంచి క్వాలిటీ కొట్టించి, ఏమండి 10 మంది 20 మందిని పిలవడం కాదు, 500 మందిని 1000 మందిని పిలిచి, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా. మరి దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆయన ఆరాధన చేయడానికి మనం ఏం చేయాలటండి? ఘనంగా. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళి ఆ రోజు చూసుకుంటామా? అరే మర్చిపోయినరా, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కదరా, మరి శామ్యాన్ని మాట్లాడావా, మరి వంట మేసిని మాట్లాడావా, మరి కార్డులు ఇచ్చేసావా చుట్టాలకి? 10ంటికి పెళ్ళి కదరా, వెళ్ళి ఇచ్చేసిరా. ఎంత 7 అయిందో, సరిపోతలే, వెళ్ళి ఇచ్చేసిరా అంటే ఎవడన్నా వస్తాడా పెళ్ళికి? అట్టాగేనండి చేసేది. కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి అట్టా చేస్తామా? నెల రోజులు వేసుకుంటాం, మార్జిన్ పెట్టుకుంటాం, బార్డర్లో ఉంటావు, వెళ్ళిపోయి ముందే ఉంటావు. దేనికి? ఒకరోజు జరిగే పెళ్ళికి అక్కడ ఉంటావు, వెళ్ళి ఎక్కడ ఒక నెల రోజులు ముందే ఉంటావు, వెళ్ళి అక్కడి నుంచి ఇక ఆర్భాటాలు, అక్కడి నుంచి ఆరాటాలు, అక్కడి నుంచి పోరాటాలు, తంటాలు, అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేనంతే. ఎస్, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, ఘనంగా చేయండి, తప్పులేదు. మరి విశ్రాంతి దినాన్ని కూడా ఘనంగా ఆచరించమని వాక్యం చెప్తుంది కదండి. కరెక్ట్గా ఈ మాటలు చెప్పేటప్పుడు సాల్మన్ రాజు అంకుల్ గారు వస్తారు, ఎందుకన్నా నాకు అర్థం కాదు. ఎప్పుడంత ఈ పాయింట్ ఎప్పుడు చెప్తాను అప్పుడు వస్తారండి, నాకు అర్థం కాదు. మరి అక్కడ ఉంటారో నాకు అర్థం కాదు.
ఘనంగా అంటే ఆరాధన రేపు అంటే కనీసం శనివారం అన్నా రేపు పొద్దున బైబిల్ ఉందా, వాక్య పుస్తకం ఉందా, పాటల పుస్తకం ఉందా, పెన్ను ఉందా, ఏమవసరే, మంచి బట్టలు ఉన్నాయా, అంతే తప్ప నలిగిపోయినాయి చిరిగిపోయినాయి వారం రోజులు వేసుకుని కంపు కొట్టే వేసుకురాకూడదు. పేదనేగా ఏదో ఒకటి వెళ్ళిపోతాం అని మాసిపోయిన బట్టలు వేసుకురాకూడదు. ఘనంగా రావాలండి. ఒకవేళ లేదా దేవునికి స్తోత్రం, ఉతికిన బట్టలైనా శుభ్రంగా దేవునికి ఘనంగా ఆచరించాలి. చూడండి, వేరే మార్గాల్లో ఉన్నటువంటి వారు చూడండి, వాళ్ళు ఉదయాన్న 4 లేచి 5 లేచి స్నానాలు చేసి ఏమండి అప్పుడు వెళ్తారు వంటల కార్యక్రమాలకి. ముందు పూజ చేసుకొని దేవుడిని ఆరాధన చేసుకుని వాళ్ళ దేవుడిని ఆరాధన చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నైవేద్యం ఇచ్చి అప్పుడు వెళ్తారు వంట దగ్గరికి. ప్రియమైన దేవుని పిల్లరా, సత్యదైవాన్ని నిజదైవాన్ని ఆరాధన చేస్తుంటే మనం కూడా ఘనంగా విశ్రాంతి దినాన్ని ఆరాధించాలి. పలసగా సప్పగా ఏదో కోల్పోయిన నాకు ఎన్నింటికి వదులుతాడో ఏంటో మరి. కోయిక ఇవ్వాలని కోసాం కోడిని, ఆయన మీసాల కుర్రప్ప అంటండి మొత్తానికి దైవజనుడు. ఏదో పాట పాడారంట, కోయారే కోయ బామారే సందమామ. అక్కడ వరకు బాగానే ఉంది, మధ్యలో ఇది పెట్టాడు వచ్చి, ఏంటిది కోడిని కోయి అన్నాడండి. ఇక అప్పటి నుంచి కోళ్ళని రోగాలు వచ్చేసినాయి అంటారు. ఒక ఆయన అంటున్నాడు, నిజమో కాదు తెలియదు కానీ బర్డ్ ఫ్లూ వచ్చేసిందంటే అందరూ బ్యాన్ చేశారట, కోళ్ళు తినమాకండి జబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. మా ఊర్లో ఒక ఆవిడ, ఏమండి వాళ్ళన్న కోడి మాసం తీసండి, ఊరుగా చాలుగానే ఏదో రోగం వచ్చిందంటే, ఏమండి ఏమవుతుంది తిండండి, చచ్చిపోయింది అన్నం పెడతాను తిండండి. తిని 2 వారాలు అయిపోతుందండి, పిల్లోడున్నాడు, ఏమండి మూట కట్టుకొని చచ్చిపోతాం కానీ తింటం మాత్రం మానొద్దండి, మీరు వెళ్ళి తెచ్చేసేయండి. తినేసేయండి, దేవునికి స్తోత్రం, యేసునామములో హల్లెలూయా. బాగా బాయిల్ చేసి తినండి. డాక్టర్లు చెప్పారంటే కోడి నుంచి కోడికి వద్దండి, కోడి నుంచి మనిషికి రాదు అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. కాస్త ఆలోచన చేసి తినండి అంతే తప్ప. తిన్న తర్వాత అసలే వేసవకాలం 3 వాంతులు 6 అయిన తర్వాత ఇదిగో అయ్యగారు చెప్పాడు తిన్నామంటే మొత్తానికి ఏదో వచ్చేసిన రోగం అని చెప్పేసి నా మీద తొయ్యమాకండి, మీకు దండం పెడతాం. మనం దాంట్లో పెద్ద పెట్టలేం, అయ్యగారి మీద దోచేస్తాం అన్నీ. మా అయ్యగారు చెప్పారండి, మా అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? దానియేలు దగ్గర నుంచి వెళ్ళిపోయాం. తిన్నాం. దానియేలు ఏమన్నాడండి? తినను అని అన్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమన్నారు? మొక్కను. విగ్రహాన్ని మొక్కను నేను. అరే చంపేస్తారా నిన్ను? చంపేస్తే చంపేని. అగ్నిగుండంలో పడేస్తారు, పడేని. పడేసారా లేదా? అగ్నిగుండంలో పడేసా లేదా? అసలు ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఆయన అసలు దహించు అగ్నినే దహించేస్తాడు. ఒకవేళ సమర్థుడు అయినా మమ్మల్ని రక్షించకపోయినా సరే ఆయన మాకు దేవుడే. అంతే తప్ప ఈ విగ్రహానికి, ఈ రాజు విగ్రహానికి మేము మొక్కం. విగ్రహారాధన చేయకూడదు. మేము ఏ ప్రతిమను మేము మొక్కకూడదు. మా దేవుడు ఒక ప్రతిమ కాదు. మా దేవునికి ఒక రూపం లేదు. అదృశ్య స్వరూపి ఆయన, ఆత్మ స్వరూపి ఆయన. అంతే తప్ప మా దేవుడికి ఒక రూపం ఏమీ లేదు. ఇవాళ రూపాలు ఇచ్చేసారు దేవుడికి. ఆ రూపం ఇచ్చేసి ఏసయ్య అంటున్నారు. ఏసయ్య అంత కుర్రూపుగా ఉండడు. ఏసయ్య 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు. ఆయన వెలుగు. ఆయనకు రూపాన్ని నువ్వెత్తావా? యేసుప్రభు బొమ్మ గీసేసి పటం పెట్టుకుంటావు ఇంట్లో. వాక్యం చెప్తుందా? ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పారు నీకు? నీకు తెలవదా ఇవ్వరు, మాకు తెలుసులే అని అంటావు. అదేమంటే ఎవరు చెప్పారు నీకు పటాలు పెట్టుకోమని? ఎవరు చెప్పారు నీకు సిలువ బొమ్మలు చేయించుకోమని? ఎవరు చెప్పారండి మనకి? వాక్యం ఏం చెప్పిందా? అదే వెలుగులో నడవడం అంటే అదే. వాక్యమే వెలుగు మనకి. యేసుప్రభు పటాన్ని పెట్టుకోవడం కూడా అది దేవుని దృష్టికి నేరం. ఏమైనా ఉంటే పటాలు తీసుకెళ్ళి బయటపడేసేసేయండి. నేను ఇతర పటాల గురించి చెప్పట్లేదు సుమా. మన ఇంటిని మనం చక్కదిద్దుకుందాం ముందు. మీ ఇంట్లో యేసుప్రభు పటాలు ఉంటే, యేసుప్రభు అని మీరు భావిస్తున్న పటాలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి పడేయండి. ఎందుకంటే విగ్రహాలు అంతే. ప్రతిమను ఏది కూడా మనం మొక్కకూడదు. షడ్రకు మెషకు అబేద్నెగోలు నొక్కం అని 4వ వనిగా అగ్నిగుండంలో ప్రభు ఉండి ఏమన్నా వాళ్ళని రక్షించాడు. దేవునికి స్తోత్రం. దట్ ఈజ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏంటంటే ఇదిగో నేను వీళ్ళకున్నాను, నిన్ను విడిచిపెట్టడో, నిన్ను వదిలిపెట్టడో, నిన్ను విడువను ఎడబాయను. అలా అని చెప్పేసి నువ్వు ఎట పడితే అక్కడ నడిచేసుకుంటూ ఏది పడితే తినేస్తా, ఏది పడితే అక్కడ ముక్కేస్తా, ఏది పడితే అక్కడ బుగ్గల్లో కుక్కేస్తా,
ఎక్కడ పడితే అక్కడ డబ్బులు నొక్కేస్తా, ఎక్కడ పడితే అక్కడ తాగి కక్కేస్తా, దేవుని సన్నిధి రాకుండా ఎక్కడ పడితే అక్కడికి చెక్కేస్తా. ఉన్నావు అనుకో, దేవుడు నీకెందుకు ఐడెంటిటీ ఇస్తాడు? నీకు దేవుడు ఎందుకు తోడుగా ఉండాలి? నువ్వు దేవుడు మాట విన్నావా? దేవుడు చెప్పింది నువ్వు చేసావా? దేవుడికి ఇష్టానుసారంగా బతుకుతున్నావా? దేవునికి సంతోషాన్ని కలిగించావా? దేవునికి ఆనందాన్ని కలిగించావా? ఆయన నీకు ఎందుకు తోడుగా ఉండాలి? ఆయన నీకు ఎందుకు భరోసాగా ఉండాలి? ఆయన నీకు ఎందుకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలి చెప్పండి? ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఐడెంటిటీ కార్డు పొందుకోవడానికి ఉందా లేదమ్మా? ఇదిగో నేను షడ్రక మేషక అభ్యర్థనకు నేను ఐడెంటిటీగా ఉన్నా, ఇదిగో 4వ వానిగా ఉండి ప్రొటెక్ట్ చేస్తే అది వాళ్ళకి కనపడలా. అదే కంటికి కనపడని కార్యాలంటే. ఆయన కంటికి కనపడిన వాళ్ళకి కనపడలా, కానీ ఎవరికి కనపడుతున్నాడు? కనపడాల్సిన వాడికి కనపడుతున్నాడు, రాజుకు కనబడుతున్నాడు, ప్రజలకు కనబడుతున్నాడు. వాళ్ళ మధ్యలో 4వ వాడు ఉన్నాడు. లెక్కేసుకుంటే ఇక్కడ ఎంతమంది ఉన్నామో, ఇంకొక ఆయన ఎక్స్ట్రా ఉన్నాడు ఇక్కడ. అప్పుడప్పుడు బాబు ఒక్కడవే వస్తున్నాం మీటింగ్కి, ఎవరన్నా తెచ్చుకోవచ్చు కానీ నేను ఎక్కడ వచ్చానండి, ఒకరిని ఇంకొక ఆయన వచ్చాడు కానీ ఏ బాబు ఎవరు భోజనాలు రమ్మను, ఆయన భోజనం చేయలే. ఎక్కడ ఉన్నాడు మనకు కనపడలే. ఎవరంటారేంటండి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడు ఆయన. తినను చూడను అన్నారు కాబట్టి వాళ్ళకు తోడుగా ఉన్నారు. సింహాల గుహలో తీసుకెళ్ళి పారేశారు ధాన్యాలని. దేవుడు తోడుగా లేడా? సింహాల నోడను మోయించింది ఆయన కదా. యోసేపు దగ్గరకు వచ్చింది పొతిఫర్ భార్య, అబ్బాయి నువ్వంటే నాకు ఇష్టం, నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, నువ్వు ఒక బానిసవు కాదు, ఇక నువ్వు ఒక అధికారిని నేను చేసేస్తా, ఇన్స్టాంట్గా నువ్వు గొప్పడివైపోతావు ఐగుప్తు దేశంలో. అవసరంలా దేవుడు చేస్తాడు. దేవుడు చేయడా అధికారిగా? చేయలేదా యోసేపుని అధికారిగా? పొతిఫర్ భార్య మాట వింటే ఒకవేళ ఇంకొంచెం పెద్ద పోస్ట్ ఇచ్చేవాళ్ళేమో. ఏమంటే ఎప్పటికైనా పాపం బయట పడకపోదు, తర్వాత శిక్ష అనుభవించేవాళ్ళు. పాపం రానేవాడు ఉండేవాడు కాదు, దేవుడు కృపను కూడా కోల్పోయేవాడు. కానీ క్రీస్తు కోసం నిలబెట్టి, అమ్మా నువ్వు తల్లి లాంటి దానివమ్మా, యజమానుడు నిన్ను నాకు అన్నీ అప్పచెప్పాడు, నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదమ్మా, నీ మీద నాకు అధికారం లేదమ్మా, తల్లి లాంటి దాన్ని విడిచిపెట్టేయమంట. ఎరా నాకే చెప్తావా బుద్ధులు? బలవంతం చేసిందటండి ఆవిడ. చూడండి, ఆవిడ బలవంతం చేసిందటండి యవనస్తుడి మీద. అక్కడి నుంచి పారిపోయాడటండి. పాపం యొద్ద నుంచి పారిపోవాలండి. పారిపోయే క్రమంలో తన వస్త్రం చేతికి చిక్కిందంటే, ఇదిగో నా దగ్గరికి వచ్చాడు హెబ్రీ పరచువాడు, నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు అని అబద్ధాలు చెప్పిందండి. అయినా సరే అయ్యా నేను అట్టంటోని కాదని ఒక మాట అనలేదు. ఎందుకంటే చెప్పినా వినరు ఎవరో. కొన్ని సందర్భాల్లో మనం నిజం చెప్పిన మాట వినరు అన్నప్పుడు మౌనంగా ఉండి, ప్రభువా నువ్వే చూసుకోనంటే దేవుడిని పక్షంగా ఉంటాడు. అంతే తప్ప రోడ్డుకే కేసేసి నిరూపిద్దాం రండి పెద్ద లాయరు అండ్ నువ్వు నిరూపించేది ఏంటమ్మా? నువ్వు నిరూపించేది నిరూపించలేం. నిరూపించక పెద్ద పెద్ద లా చదువుకున్న లాయరు అలాగే అట్లా కోర్టులు చూడు తిరుగుతున్నారు వాళ్ళంతా. వాళ్ళ క్లయింట్లు వేసుకున్నారే, నేను అటు చెప్తా నువ్వు అటు చెప్పు. ఎన్ని చేసినా ఎన్ని పథకాలు వేసినా లాయర్లకి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి మనం వాదించుతా కూర్చుంటే సమయం వ్యర్థం చేసుకోమాకండి, వాదించొద్దు, ప్రభుకి అప్పచెప్పి ఆయన తీర్పు ఆయన న్యాయం చేస్తాడండి. మౌనంగా ఉండండి. యోసేపు కూడా మౌనంగా ఉన్నాడు. చెరసాల్లో వేసేస్తే మౌనంగా ఉన్నాడు, ఇబ్బంది పెట్టినా మౌనంగా ఉన్నాడు. తోటి ఖైదీలు ఎరా చూడరుడు మంచోడు అంటే ఇంకెందుకు లేదు. అందరూ యోసేపు గొప్పడు అన్నారుగా, చూడు ఎక్కడ ఉన్నాడు. అలాంటి అనుభవాలు మనకు కూడా వస్తాయి. పరిస్థితులు అలా ఉన్నాయి. సత్యం చెప్పినా ఎవడ ఎండో ఆ టైంలో. మరి ఎట్లా? ఎందుకో దేవుడు అప్పగించేసాడండి. నీతిమంతులను కూడా దేవుడు అప్పచెప్పేస్తాడు. ఒక్కొక్కసారి మాట్లాడడానికి కూడా ఏముండదు. ఇక సత్యం జనాలకు తెలియదు, కళ్ళు కప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారండి, ఏదో విమర్శిస్తూ ఉంటారండి. ఎలా ప్రూవ్ చేసుకునేది ప్రయత్నం చేయొద్దు.
నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. దేవుడే నీకు ప్రూవ్ చేస్తాడు, నీకు ఐడెంటిటీ ఇస్తాడు. నీకు ఒక ఐడెంటిటీ కార్డు దేవుడే ఇస్తాడు, సమాజం అంతా తెలిసేటట్టుగా చేస్తాడు. ఒకనొక తరుణం వచ్చింది, దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుని పిల్లరా, పానదాయకుల అధిపతికి వచ్చిన కళను చెప్పాడు, భక్ష్యకారుల అధిపతికి వచ్చిన కళను యోసేపు చెప్పాడు. ఆ జైల్లో జరిగింది. ఒకనొక టైంలో రాజు కూడా కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు కలభావం చెప్పేవాళ్ళు కావాలని వెతుకుతున్నప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతి, అయ్యా ఒక ఆయన ఉన్నాడు చెరసాల్లో 2 సంవత్సరాల క్రితం నేను విడుదల పొందడానికి కారణం అతనే, ఆయన చెప్పిందే జరిగిందయ్యా, మర్చిపోయినయ్యా, ఆయన పిలిపించండి. చూసారా, మేలు పొందుకున్న మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. తగిన సమయం ముందు ఒక టైం రావాలండి. అమ్మా చక్కగా ప్రింట్ చేసుకోండి ఈ మాటని, ఒక టైం రావాలి. టైం రానంత వరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో ఏం పొందుకోలేవు. దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. దేవుడు ఉన్నాడు, ప్రభు మన పక్షంగా ఉన్నాడు, ఆయన కార్యాలు చేస్తాడు అనేటువంటి నిరీక్షణ ఎప్పుడు, నిరీక్షణ ద్వారం, శ్రమల మార్గంలో నిరీక్షణ ద్వారం దేవుడే. కాబట్టి కృంగిపోవద్దు, దిగులు పడిపోవద్దు. ఆ టైం కోసం నువ్వు వెయిట్ చేయి. ఎలా? నమ్మకంగా. కాలేబు పొందుకున్న వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందండి? ఐగుప్తు దేశం నుంచి విడుదల పొంది ఎన్నో ఇబ్బందులు పడి, ఏమండి, ఎన్నో అగచాట్లు పడి, ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళిపోయారు, కనాన్ దేశానికి వెళ్ళిపోయారు. ఇంకా అదే కనాన్ దేశం. కాకపోతే ఆ కనానీయులను జయించాలి. అప్పుడు మోషే అన్నాడు, ఆ 12 గోత్రీకుల నుంచి ఒక్కొక్క ప్రధానుడిని, ఒక్కొక్క పెద్దను తీసుకురండి అని అంటే, క్యాలిబర్ ఉన్నవాళ్ళు, సత్తా ఉన్నవాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకు? వేగు చూడడానికి, స్పైస్గా పంపించడానికి, రాయబారం మోసుకురావడానికి. అలాటప్ప వ్యక్తులను పంపించరు, అయోమయం ఇన్నోసెంట్ పీపుల్ని పంపించరు. ఎలాంటి వాళ్ళని పంపిస్తారంటే చాలా పాదరసంలాగా పనిచేయాలి మెదడు, మొద్దుబారిపోయి తిని తాగేసేటువంటి వ్యక్తులను పంపించరు. మన ఇండియన్కి సంబంధించినటువంటి ఒక అంబాసిడర్ కూడా ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదండి, దావల్ అనుకుంటా, అజిత్ దావల్ ఎవరో పేరు, స్పై ఆయన. ఇతర దేశంలో ఉన్నటువంటి శత్రువులను ఛేదించడానికి, లేకపోతే ఇండియా నుంచి పారిపోయి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నటువంటి చట్ట విరోధ కార్యక్రమాలు చేసే వాళ్ళని కానీ, లేకపోతే నక్సలైట్లని కానీ, లేకపోతే టెర్రరిస్టులను కానీ పట్టుకోవడానికి మారువేషంలో వెళ్ళిపోతాడండి. ఆయనకు పర్మిషన్ ఉన్నాడు, అజిత్ దావల్ వెళ్ళిపోతాడండి. బజ్జీలు అమ్ముకుంటానో, లేకపోతే సమోసాలు అమ్ముకుంటానో, లేకపోతే ప్లాట్ఫారం మీద పిచ్చోళ్ళలాగా పడుకోనో మొత్తానికి పట్టేస్తాడు ఆమె. చాలా ఇంటెలిజెంట్ అండి, చాలా చురుగ్గా ఉంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మందిని పంపిస్తే 12 మంది సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఒక్కొక్క గోత్రం, 12 గోత్రాలు కదండి ఇశ్రాయేల్ ప్రజలు. ఒక్కొక్క గోత్రంలో నుంచి అందరికన్నా మెరిట్ వ్యక్తిని తీసుకుని, ఏమంటే మోషే ఏం చేశాడంటే దైవాత్మతో నింపబడిన వాడే ప్రార్థన చేసి పంపించాడు. అంతవరకు బాగానే ఉంది. వెళ్ళారు, వేగు చూడడానికి వెళ్ళాడు, ఎవరికి దొరకలా. మరి యోగ్యులు కదా, ఎవరికి దొరకరాళ్ళు. ఆ దేశంలోనికి వెళ్ళండి, అక్కడ పంటలు చూసండి, అక్కడ ద్రాక్ష ఫలాలు కోసుకునండి, గెలలు కోసుకొని చూడండి మాట. అంటే ఎంత కళ్ళు కప్పి వాళ్ళు వచ్చారో చూడండి. అయితే ఒక విషయం ఏంటంటే చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు 10 మంది. ఆ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని మోసుకొని వచ్చారండి. చెడ్డ సమాచారం ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పబోతూ ఉంటే కాలేబుకు గుర్తించేసేసి వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నం చేశాడండి. వాళ్ళు చెప్పేది చాలా చెడ్డ సమాచారం. ఈ సమాచారం వింటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కృంగిపోతారు, కృంగిపోకూడదు. అప్పుడు వీళ్ళు చెప్పక మునిపే కాలేబు ఏమంటాడంటే, ఆ దేశాన్ని జయించడానికి మనకి శక్తి సరిపోతుంది, దేవుడు మనకు శక్తి ఇస్తాడు, కాబట్టి దిగులు పడొద్దు అని అంటే, ఈలోపు వీళ్ళందరూ వచ్చేసి కుదరదు, ఆ దేశం మీద మనం యుద్ధం చేయలేము. ఒక్కొక్కడు అంతెత్తున్నాడు. వాళ్ళు దేహదారుఢ్యం కలిగినటువంటి బలాజ్యులైనటువంటి వాళ్ళు, నెఫీలీలోళ్ళు, బలాత్కారులు, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, నలిపేస్తారు, అమ్మో మన వల్ల కాదు అనేసరికి సర్వ సమాజం ఏడవడం మొదలుపెట్టారు. చూసారా? కాలేబు అంటాడు, లేదు శక్తి సరిపోద్ది, మనం జయించగలం అని అంటే, ఒక్కడ మాట నెగ్గిద్దా, 10 మంది మాట నెగ్గిద్దా? యెహోషువ తటస్థంగా ఉన్నాడండి, కాకపోతే కాలేబు గారి పక్కన ఉన్నాడు. మీరు వాక్యం చదవండి, సంఖ్యాకాండంలో 13, 14 వచ్చిన అధ్యాయాల్లో ఈ విషయాలు మనకు కనపడతాయి. యెహోషువ కూడా పాజిటివ్ మెంటాలిటీలో ఉన్నాడు, కానీ కాలేబు పక్కన నిలబడ్డాడు, కానీ నోరు తెరిచి మాట్లాడేది కాలేబే. 10 మంది ఏమంటాడంటే మన వల్ల కాదు అని అంటే, కాలేబు మాత్రం మన వల్ల అవుతుంది అని అంటాడు. మనం జయించగలం కనానీయుల్ని, శత్రువుల్ని, వచ్చేసాం. ఇక నేడో రేపో ఎల్లుండే అది దేవుడు పాలు తేలు ప్రవహించే దేశం మనకి ఇవ్వబోతున్నాడు అని అంటే, వీళ్ళు వచ్చేసి చెడ్డ సమాచారం చెప్పి ఏం చేసినంటే తాను చెడ్డ కోతి వనమంతా చెడిపేసినట్టుగా. ఆశీర్వాదం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాదా? అప్పుడు ప్రభు ఏమన్నాడు అని అంటే, ఏమండి, అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం ఏమన్నాడంటే, ఐగుప్తు వెళ్ళిపోదాం,
ఇక అక్కడే చచ్చిపోదాం అని అంటూ ఉంటే దేవుడికి కోపం వచ్చేసింది. వచ్చి మోషే తప్పుకో, వాళ్ళని సర్వనాశనం చేసేస్తానంటే వద్దయ్యా, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలోకి తీసుకొచ్చి వాళ్ళ దేవుడు చంపేసాడని మీకు అపకీర్తి వస్తుందంటే, లేదు లేదు నువ్వు తప్పుకో, నీ సంతతి నేను గొప్ప చేస్తాను, నిన్ను దీవెత్తాను, గొప్ప జనాంగం చేస్తాను వద్దని సర్వ సమాజం ఎదుట సాగిలిపడి బతిమలాడుకొని చిట్ట చివరికి ప్రభు యొద్ద నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఆ 10 మంది చచ్చిపోయారులేండి, అగ్ని వచ్చేసింది, చచ్చిపోయారు వాళ్ళు. నువ్వెంత జ్ఞానవంతుడివైనా, నువ్వెంత పాదరసం లాంటి మెదడు కలిగిన వాళ్ళు ఎన్ని చతుర్లో వేస్తారో, ఎన్ని వ్యూహాలు పొందుకుంటారో, రాత్రులు నిద్ర పట్టుకుంటూ అది చేసేద్దాం ఇది చేసేద్దాం ఇది చేద్దాం, నీ జీవం ఏపాడిది? కాదంటలేదండి. ఆ స్ట్రెంత్, ఆ పవర్ మనకు ఉండొచ్చు, అన్ని రంగాల్లో ఆరితేరిపోయి ఉండొచ్చు. ఈ 10 మంది మామూలు అనుకుంటున్నారేంటి? కాదు. దేవుడు ఉన్నాడనేటువంటి పాజిటివ్ మెంటాలిటీ లేకపోతే ఎలాగండి? దేవుడు చేస్తాడనేటువంటి ఆ ధైర్యం లేకపోతే ఇంకెందుకండి మన ఆధ్యాత్మిక జీవితాలు ఎందుకు చెప్పండి? అందుకే దేవుడి సన్నిధికి వచ్చింది. ఏమంటే ఈ బతుకు బతకడానిక దేవుని దగ్గరికి వచ్చింది. మనం ఇదేనా మనం సాధించింది దేవుణ్ణి ఆశ్రయించి? నో. ఆ సందర్భంలో కాలేబు నిలబడతాడండి. కాలేబుతో దేవుడు ఏమంటాడో తెలుసా? కాలేబా, దేవుడు వీళ్ళని 10 మందిని నాశనం చేసేసి, రే మీరు కనాని వెళ్ళరేక. ఆ మాట చదువుతుండే హృదయాన్ని చాలా గాయపరిచినటువంటి మాట అండి నాకైతే. ఐగుప్తు దేశంలోంచి విడుదల పొంది సంభ్రమాశ్చర్యాలతో, అసలు అదే గొప్ప కార్యం కదండి. ఐగుప్తు దేశంలో మొర్ర పెడుతుంటే దేవుడు దిగొచ్చేసాడు వాళ్ళ మధ్యలో. వాళ్ళ మొర్ర విని నిజంగా మొర్రపెట్టేవానికి దేవుడు సమీపంగా ఉంటాడండి. మొర్ర విని ఫరో మనసును మార్చేసి మోషేకు ఒక సలహా ఇచ్చాడు. సంహారదూతను పంపిస్తాను, గొర్రెపిల్ల రక్తాన్ని ప్రతి ఇంటి మీద రాసుకో మోషే. ఐగుప్తులకి తెలియదు ఈ సీక్రెట్. ఆ రాత్రి వచ్చాడు, సంహారదూత మొత్తం నశింపజేసాడు జ్యేష్ఠ సంతానం అంతా. ఫరోకి విసుగు వచ్చేసింది, బాధ వచ్చేసింది, వైరాగ్యం వచ్చేసింది. బాబు నీకు దండం పెడతాను బలవంతం చేశాడు. పోండి ఎక్కడి నుంచి అని. నిర్గమాకాండ 12వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. వెళ్ళిపోండి బాబు అని దండం పెడితే వాళ్ళు వెండి బంగారాలన్నీ దోచుకొని సంతోషంగా వచ్చారు కదా. ఎంత అద్భుతం అండి. నిలబెట్టుకోవాలి కదండి, నిలబెట్టుకోవాలి కదండి. అసలు వాస్తవానికి ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి వెళ్ళడానికి 10 రోజులు పట్టిద్దండి. ఎన్ని రోజులమ్మా? 10 రోజులే. 10 రోజులు పట్టేటువంటి జర్నీని ఎంత చేసుకున్నారో చూడండి. ఎంత సాగ తీసుకున్నారో చూడండి. ప్రభు ఏమన్నాడంటే, మీరు కనాన్ వెళ్ళరు, ఇక్కడే తిరుగుతారు. ఎక్కడ? అరణ్యంలోనే తిరిగి 40 సంవత్సరాలు వస్తారు. అక్కడ ఆకులు రాలిపోతారు. కానీ 20 సంవత్సరాలు లోపున్నాళ్ళే, 20 సంవత్సరాలు లోపున్నారే వాళ్ళు ప్లస్ యెహోషువ కాలేబు వీళ్ళు మాత్రమే వెళ్తారు. అది కూడా వేళ మూలాన 40 సంవత్సరాలు తిరిగి వీళ్ళతో పాటు. ఎవరితో? ఈ సణుగులు గొనుగులు వాళ్ళు ఉంటారు చూసారండి. కొంతమంది అంటే ఆడు బతికేవాడిని బతకనేవాడు, ఆడు తినేవాడిని తినేవాడు, వాడు సుఖంగా ఉండేవాడు సుఖంగా ఉండనేవాడు. ఆ ఇంట్లో ఒక్కడుంటే చాలా, ఒక్కడి మూలన అందరూ నిద్ర లేకుండా ఉండాలి. తాబోతుడు ఉన్నాడు ఇంట్లో, అటు 11ంటికి 12ంటికి వస్తాడు, తాగి వచ్చేసి ఆ టీవీలు ఇసిరేస్తాడు, ఈ సామాను ఇసిరేస్తాడు. ఆ తల్లికి ఇంకెక్కడ నిద్ర, ఆ తండ్రికి ఇంకెక్కడ నిద్ర, ఇంట్లో ఉన్న యవనస్తులైన ఆడపిల్లకి ఇంకెక్కడ నిద్ర. తాను చెడ్డ కోతి వనవంతా చెరిపేసినట్టుగా నీ ఒక్కడి మూలన నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, నీ ఒక్కడి మూలన కుటుంబ భవిష్యత్తు పాడైపోతుంది, నీ ఒక్కడి వలన కుటుంబ పరువు పోతుంది. రేపో ఎల్లుండే యుద్ధం చేసి వెళ్ళిపోవాలండి ఇంకా కనాన్ దేశంలోనికి. తెచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి హృదయాలను కలచివేసి మాకే తెలుసు అన్నట్లుగా నువ్వు చెప్పింది. చూడండి, సమాజం కూడా ఒకటి చెప్పింది నేను 10 మంది చెప్పింది అబద్ధమే నేను అత్తారు. కాలేబు చెప్పింది ఇంట్లో ఎవడో, ఈ 10 మంది చెప్పిందే కరెక్ట్ అనేసి అమ్మో అని రొమ్ములు కొట్టేసుకుంటున్నది. దేవుడికి కడుపు మండిపోయిందండి. ఎంత దీర్ఘశాంతుడే కదా ఆయన, కానీ ఏమైంది? ఉగ్రత దిగి వచ్చేసింది. తిరగండి 40 సంవత్సరాలు తిరిగి అక్కడే చేసిపోయి. అప్పుడు కాలేబుతో ఈ మాట అంతా, ఇదంతా హిస్టరీని మీకు ఎందుకు చెప్పానంటే ఈ మాట కోసమే. కాలేబుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? కాలేబా, నువ్వు పూర్ణ మనసుతో నన్ను వెంబడించిన వ్యక్తివిరా, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించే వ్యక్తివిరా, నీ మనసు నాకు తెలుసురా, నీ విశ్వాసం నాకు తెలుసురా, నీ ధైర్యం నాకు తెలుసురా, నీకున్నటువంటి ఆధ్యాత్మిక బలం నాకు తెలుసురా. కాబట్టి ఇదిగో కనాను దేశాన్ని మీకు ఇస్తాను. ఆ కనాను దేశంలో హెబ్రోను అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, ఎత్తైన కొండ ప్రాంతం. ఆ ప్రాంతాన్ని నీకు నీ సంతతి వారికి తరతరాలుగా అనుభవించే ఆ కృప ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అప్పటికి కాలేబుకు ఉన్నటువంటి వయసు 40 సంవత్సరాలండి. ఈ హిస్టరీ జరిగి ఏది కనాను దేశానికి స్పైగా వెళ్ళి వేగు చూచువాడిగా 11 మందితో వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు అతనికి, ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు 40 సంవత్సరాలు. వీళ్ళ వలన ఏమొచ్చింది? ఆ శాపం వచ్చి 40 సంవత్సరాలు తిరిగి ఇంచుమించు ఇప్పుడు 45 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమండి దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు యెహోషువ పంపకాలు చేస్తున్నాడు. ఏ గోత్రానికి ఏ స్వాస్యం చేస్తున్నప్పుడు అప్పుడు గోత్రీకులందరికీ ఇచ్చేసిన కాలేబుని పిలిచాడు. కాలేబు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ప్రాంతంలో నాకు దయచేయ్యా అని అంటాడు. దేవుని స్తోత్రం. ఏమంటాడు యెహోషువతో? యెహోవా నాకు దయచేసాడే ఎప్పుడు? 45 సంవత్సరాల క్రితం అంటాడు. ఇప్పుడు నాకున్న వయసు 85 సంవత్సరాలు. 40 సంవత్సరాల ప్రాయంలో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉందో దేవుని కోసం నిలబడ్డానికే. మాటలు కాదు, ప్రూవ్ చేసుకున్నాడు. ఏమని? అయ్యా ఆ కొండ ప్రాంతాన్ని నాకు దయచేయి. 45 సంవత్సరాల క్రితం దేవుడు నాతో వాగ్దానం చేశాడే, అది దయచేయి అంటే యెహోషువ అన్నాడు, నిజమేనయ్యా, నాకు గుర్తుంది ఆ మాట. ఎన్ని సంవత్సరాల క్రితం తర్వాత? ఏం తమ్ముడు? ఏంటి అసలు ఆశ్చర్యం ఏంటండి? అసలు ఆశ్చర్యం ఏంటండి? పోయిన ఆదివారం నేను వాక్యం ఏం చెప్పానండి మీకు? అయ్యయ్యో అప్పుడే మర్చిపోయారు ఏంటండి అసలు మీరు? పోయిన వారం దేవుడు మీతో ఏం మాట్లాడాడండి? పోయిన వారం దేవుడు మీతో ఏం సంభాషించాడండి? పోయిన వారమే గుర్తులేదే? దేవుడు పోయిన వారం మాట్లాడినటువంటి మాటలు మనకు గుర్తులేవు. పోయిన వారం దేవుడు నీతో పలికినటువంటి ఆ పలుకులు మనకి గుర్తులేవే. ఎంత సిగ్గుచేటండి మనకి, ఎంత అవమానకరం అండి ప్రభుకి. వారం కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 45 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి మాటలు హృదయమనే పలక మీద రాసుకున్నాడు వాగ్దానాన్ని. యెహోషువ కూడా రాసుకున్నారు. ఆశీర్వాదాలు ఊరికే వస్తాయా? నాయకత్వం ఊరికే వస్తుందా? దైవ దీవెన ఊరికే వస్తుందా? ఐడెంటిటీ ఊరికే వస్తుందా? ఐడెంటిటీ ఊరికే రాదు. భక్తులను చూసి ఏదో సింపుల్గా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారని చెప్పేసి నువ్వు ఎట్టబడితే అట్ట నడిచేసుకుని మేము కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోయామని భ్రమపడొద్దు. 45 సంవత్సరాల నుంచి ఆ కొండ ప్రాంతాన్ని వైపే చూస్తున్నాడండి. అయితే ఒక మాట, సరే తీసేసుకోయా అని అన్నాడు యెహోషువ. వెళ్ళిపోయి తీసేసుకుంటానికి అది ఈజీగా వచ్చేది. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? అమాలేకీలు ఉన్నారు, ఎత్తర్లు ఉన్నారు, బలాత్కారులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేయాలి ఈ ముసలాయన. ఎన్నేళ్ళు ఇప్పుడు ఈయనకి? 85 ఏళ్ళు. 40 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేసి ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళి ఏమండి కత్తి పట్టుకుని ఒక్కడే వాళ్ళందరూ ఓచకోత కోసి అక్కడ జయ జెండాని పత్తి దేవునికి స్తోత్రం అన్నాడు. దేవునికి స్తోత్రం కాదు అంటాడు. 40 ఏళ్ళకి అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు 85 ఏళ్ళు అంత బలం ఉంది నాకు. నేను అంటాను, ఒక సంవత్సరం క్రితం నీ ఆధ్యాత్మిక బలం ఎంతో ఇప్పుడు ఉందా మనకి? ఒక 5 ఏళ్ల క్రితం మనం ఎలా దేవుల్లో ఆసక్తిగా ఉన్నాం ఇప్పుడు ఉందా మనకి? 10 ఏళ్ల క్రితం దేవుళ్ళు ఎలా ఉన్నాం ఇప్పుడు ఉందా మనకి? రాను రాను పెరగాలి తప్ప రాను రాను సన్నగిలిపోతూ ఉంటే ఐడెంటిటీ ఉంటుందా పోద్దా? విలువను పెంచుకోవాలి తప్ప విలువను తగ్గించుకోకూడదు. దేవుని పిల్లారా, నీ ఇంటిలో తల్లి పాత్రగా ఉన్నప్పుడు తల్లి పాత్ర నీ విలువ పెరగాలి తప్ప తగ్గకూడదు. తండ్రి పాత్రను పోషిస్తున్నప్పుడు నీ తండ్రి పాత్ర విలువ పెరగాలి తప్ప తగ్గకూడదు. ఒక కొడుకుగా ఉన్నప్పుడు కొడుకు విలువ పెరగాలి తప్ప తగ్గకూడదు. దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడిన వంశంలోనికి మనం వచ్చాము. ఏమండి, ఆ విలువ తగ్గకూడదు. చూసారా? అని అర్థమవుతుందండి? కొంచెం కష్టంగా ఉందా? ఏదో నువ్వు చెప్పాలిగా, మేము వినాలిగా, చెప్పు అన్నట్టు కూర్చున్నట్టు ఉన్నారు. నాకు 8:30 దాటిపోయింది. మరి అక్కడ 4 విషయాలు ఒక విషయం అయింది ఏంటో మరి అర్థం కాల. సింపుల్గా ఉంటుంది ఈ మాటలు చెప్పేసి ముగిచ్చేద్దామని ఇది తీసుకున్నాను నేను. వాస్తవానికి ఇదిగా సిద్ధపడి వచ్చింది. మరి మీకు అవసరమని మనకు అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. మీరు కూడా చాలా ఒళ్ళంతా చెవులు చేసుకుని అంటున్నారు, చాలా ఆసక్తిగా. వాళ్ళు ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. దేవుని భయమేత్నం మిమ్మల్ని చూస్తుంటే. మీలో మంచి ప్రతిస్పందన కనబడుతుంది ఈ రాత్రి. మీ హృదయాలు కదిలింపబడుతున్నాయి. దేవదూత వచ్చి కోనేటిని కదిపినట్టుగా, బెతస్దా కోనేటిని దేవుడు మీ హృదయాలు కదుపుతున్నట్లుగా నేను అంతరంగంలో గ్రహించి ప్రభువును స్తుతిస్తున్నాను. ఏంటండి మన విలువ? ఏంటి ఐడెంటిటీ? ఏంటి నీకున్న గుర్తింపు? మనం నోరేసుకుని పడిపోయి నేను అట్ట అని అంటాం కాదు. దేవుడు అనాలి, అమ్మా నీ ఐడెంటిటీ ఇది, నేను ఇచ్చా. ఇక్కడ యోసేపు నేను చెయ్యను అన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? యోసేపుని తీసుకెళ్ళి దేశాధ్యక్షుడిని చేశాడు. దేశాధ్యక్షుడే కాదు, ప్రపంచం అంతా వచ్చి సాష్టాంగ నమస్కారం చేయాలి. చిన్నప్పుడు కలగన్నాడు కదా, పనులన్నీ వచ్చి
ఒక పనకి నమస్కారం చేసి, అన్నలందరూ వచ్చి నమస్కారం చేశారు, తన ఇంటి వాళ్ళు నమస్కారం చేశారు, ఐగుప్తు దేశస్తులు నమస్కారం. ఫరో కూడా ఉంగరం తీసి ఇచ్చేసాడు, నీ ఇష్టం, నువ్వు రాజ్యాన్ని ఎట్ట పరిపాలన చేసుకుని నా వల్ల కావట్లేదు, ఏదో డమ్మీ క్యాండిడేట్ నువ్వు ఉంటానుగా, ఎప్పుడన్నా అవసరమైతే పిల్లలు సంతకాలు పెడతాను, బై బై టాటా సీయూ అని ఏసీ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక ఎవరండి? ఫరోనేనా? డౌట్గా చూస్తున్నారండి. ఐగుప్తు రాజు అండి, ఐగుప్తు రాజును ఫరోలేగా అనేది. మొత్తం ఏలుబడంతా ఎవరికి? ప్రపంచమంతా అరచేతుల్లో ఉందండి. ఇప్పుడు ఈ తల్లిగారి మాట విని ఆమె చెప్పినట్టు పాపం చేసాడు అనుకో, ఏమయ్యేది? కొద్దిగా పోస్ట్ పెరిగేది, 4 రూపాయలు వచ్చాయి, చిట్ట చివరికి ఎట్టకేలకి బతుకు బస్ స్టాండు బతుకు జట్టకా బందికి వెళ్ళాల్సి వచ్చేది. ఎక్కడికి తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది. చరిత్రహీనుడు అయిపోయేవాడు. కాస్త జయించు పాపాన్ని, నీకు దేవుడు ఐడెంటిటీ ఇస్తాడు. ఏర్పరచబడిన వంశం అండి. వీఆర్ యాక్సెప్టబుల్. ఆర్ యూ యాక్సెప్టబుల్? నువ్వు అంగీకరింపబడిన వ్యక్తివేనా? దేవుని చేత లక్ష్య పెట్టబడిన వ్యక్తివేనా? రెండోది ఏమని రాయబడి ఉంది అంటే, రాజులైన యాజక అంటే వీఆర్ క్యాపబుల్, ఆర్ యు ఆర్ క్యాపబుల్. రాజులైన యాజక సమూహం, క్యాపబుల్ అంటే సమర్థత ఉన్నటువంటి ప్రజలు మాట. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో. మనం రాజవంశీకులం. మీ వంశం ఏంటమ్మా? రాజవంశం. మీ కులం ఏంటమ్మా? యాజకులం అని చెప్పండి. ఏంటి మీ కులం ఏంటి? యాజకులం. మీదే వంశం? రాజ్యవంశం. రాజులం. ఎవరు బాబు మీరు? ఏమింట్లు బాబు? ఏమింట్లు అంటారు? రాజులం. చెప్పేయండి. రాజులం. ఏ కులం? యాజకులం, సేవకులం. చెప్పండి, అది నీ ఐడెంటిటీ. అంతే తప్ప చెప్పమాకండి. రాజులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ప్రత్యక్ష గుడారాన్ని పరిశీలన చేస్తే యాజకుడు నేరుగా కృపాసనం దగ్గరికి వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చేస్తాడు? అక్కడ పరిశుద్ధ ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోవడానికి కృపాసనం, మందసం ఉంటుంది కదండి. ఆ మందసం దగ్గరికి నేరుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎవరికి ఉంటుందండి? యాజకుడికి ఉంటుంది. అది మన ఐడెంటిటీ. మధ్యవర్తిత్వం మనకు అవసరంలా. మనం నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి మన బాధలు చెప్పుకునేది, ఆ స్థితి దేవుడు మనకి ఇచ్చాడండి. అది మనం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చెడ్డ న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వచ్చి మాటికి బతిమలాడుకుంటే చెడ్డ న్యాయాధిపతి మనసు కూడా మారిపోయిందట. ఈ రోజున మంచి న్యాయాధిపతి అయిన ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుకోవచ్చండి. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. నీ బాధలు, నీ వేదనలన్నీ కూడా హన్నా దేవుని మందిరానికి వచ్చి పంచుకుందా లేదా? దేవుని ప్రభు దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకుందండి. నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చి, లేకపోతే ప్రభు దగ్గర మోకరించి, ఏమంటే నువ్వు దేవునితోనే నేరుగా మాట్లాడేటువంటి ఒక కులం నీది. ఏ కులం అది? యాజకులం. ఏ వంశం నీది? రాజవంశం. మనం రాజులం. మరి రాజులకు రాజు ఎవరు? మరి ప్రభువులకు ప్రభు ఎవరు? ఆయన అందరికీ రాజు, చక్రవర్తి కదా. చూసారండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే నేరుగా. మన రాజు దగ్గరికి వెళ్ళి ఇక మాట్లాడమేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన ఐడెంటిటీ. ఇంకా పరిశుద్ధ జనం అని రాయబడి ఉంది. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. అంటే యు ఆర్ ఫర్గివబుల్. ఐ ఆమ్ ఫర్గివబుల్, వీఆర్ ఫర్గివబుల్ అని అంటే మనందరము కూడా క్షమించి పరిశుద్ధ జనముగా చేసాడు దేవుడు. క్షమించబడినటువంటి జనాంగం. మా అర్థమవుతుందా? పరిశుద్ధ జనం అని అంటే పరిశుద్ధత ఎట్లా వచ్చింది? మనం చేసిన పాపాలను దేవుడు క్షమిస్తే వచ్చింది. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం చెప్పే మాట.
క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది చెప్పండి? పరిశుద్ధపరిచింది. కాబట్టి మనం ఏమయ్యాం? ఫర్గివబుల్, మనం క్షమించబడ్డాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించబడిన వ్యక్తివేనా నువ్వు? క్రీస్తు రక్తం, గొర్రెపిల్ల రక్తం మనల్ని ఏం చేస్తుందంటే మన అపరాధములకు క్షమాపణ క్రీస్తు రక్తం ద్వారా మనకు దొరుకుతుందటండి. ఎఫెసీ పత్రిక 1:7 రాయబడి. చదవండి ఒకసారి. ముగిచేయమంటారా? ముగిచేనా? ముగింపులోకి వెళ్ళిపోతున్నాం. 3వ పాయింట్ దగ్గరికి వెళ్ళానంటే ఇంకొక పాయింట్ ఉంది. ఒకసారి చదవండి. ఎఫెసీ 1:7 చదవండి అమ్మా. మీ బైబిల్లో లేదా? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆ రక్తము వలన అదిగోండి మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేని ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచనము. చెప్పండి ఏంటి తట్టండి? మనకు మా విమోచనం అంటున్నారా లేకపోతే వేరే అంటున్నారా? మనకు విమోచనము అనగా అని ఇంకా క్లారిటీ ఇస్తున్నాడండి. అనగా అంటే విమోచనం అంటే ఏంటంటే అపరాధములకు క్షమాపణ దొరకడం విమోచనం. అది పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. ఎంత క్లారిటీ ఇచ్చాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, దొరికిందా మరి? నీకు దొరికితేనే పరిశుద్ధపరచబడినట్టు. ఆ క్రీస్తు రక్తం నిన్ను పరిశుద్ధపరిచి ఒక ఐడెంటిటీ ఇస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. అపరాధములు క్షమించబడ్డాయా? ఎంతశాఖ అనగా అంటే ఇంకా విపులంగా అరటిపండు ఇవ్వడమే కాదు, తిని ఒలిచి ఇస్తున్నాడు. ఇంకా ఒలిచి ఇవ్వడమే కాదు, నోట్లో పెడుతున్నాడండి. అంత క్లారిటీ ఉంది అనగా. ఎందుకంటే మనకు అర్థం కాదని. మన బుర్రలో ఏం బుర్రలో ఊరుకోరు. మట్టి బుర్ర ఏంటి? మీరు చాలా తెలివిగలదాన్ని. నేను సలహాలు చెప్తాను మా ఇంట్లో. అసలు మా పుట్టింట్లో కూడా అందరూ నన్ను అడిగారు, అమ్మాయి రా, అమ్మాయిని పిలవండి, అమ్మాయి బాగా సలహాలు చెప్పిద్దంట. మనం మట్టి బుర్ర ఏంటి? మన జీనియస్. నేను మాట అంట, మన దేవుడు మనల్ని డిజైన్ చేసినప్పుడు ఏ మెట్లు వాడాడు చెప్పండి? ఏమండి? మనల్ని దేవుడు డిజైన్ చేసినప్పుడు, తమ్ముడు తయారు చేసినప్పుడు ఏ మెట్లు వాడాడు? మనకి మట్టి. అంటే ఇప్పుడు మన ముక్కు మట్టి, మన చెవులు, మన చేతులు, మన కాళ్ళు, మన బుర్ర. అది ఒప్పుకున్నారమ్మా, మీకు దండాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన ఒప్పుకున్నారులేండి. మన బుర్ర ఏంటిది అంటే ఇప్పుడు మనదేం బుర్ర? అమ్మయ్య దేవునికి స్తోత్రం, ఒప్పుకున్నందుకు దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలమ్మ. ఒప్పుకోరు కొంతమంది, మట్టి బుర్ర ఊరుకో. అందుకని విపులంగా చాలా క్లారిటీగా, అనగా అపరాధములకు క్షమాపణ పొందుకున్నవా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక మొదలై నీ లెటర్ డేసు ఇక మొదలెడతారు. అపరాధిని యేసయ్యా. ఇంకా రోజు ఏం పాడతాం? దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. అపరాధినై అందుడనై అని పాడతాడు. దేవా పాపిని. అప్పుడు ఎవరన్నా పక్కకి వెళ్ళి, అమ్మ పాపి ఇదిగో పాస్టర్ గారు పిలుస్తున్నారు, ఒకసారి రమ్మన్నారంటే ఏమంటుంది? ఇప్పుడు దాకా ఏం పాడుతుంది? దేవా పాపిని. మరి పాపి అనక ఏమంటారు? అపరాధిని అనక నువ్వు అపరాధివి అని అంటే నిరూపిద్దామా అంటావే. మరి ఇక్కడ లెంటర్ డేస్ పాస్ స్టార్ట్ అవ్వగా నీకు 40 రోజులు. దేవా పాపిని. అంకుల్ గారు ఏంటి పర్మిషన్ కావాలండి? ఏమసలు స్తోత్రం, ఆకలేస్తుందేమో. మనం ఒప్పుకోమండి. అది మన పాపంలో మనం ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి, మన ప్రతి పాపం నుంచి ఆయన మనల్ని విడిపించి ఆయన కరికిరాన్ని చూపిస్తాడట. దేవునికి స్తోత్రం. తన పాపములకు ప్రాయశ్చిత్తం. నేను చెప్పదలిసిన విషయం, నీకు ఐడెంటిటీ దేవుడి ద్వారా నీకు కలగాలంటే అనుదిన ప్రభా ఇది చేశానయ్యా, తెలుసో తెలియక చేశానయ్యా, కొన్ని సందర్భాలు తెలిసి చేశానయ్యా, నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరిచేయి. ప్రతిరోజు కృపాసనం దగ్గరికి వెళుతున్నావా? వెళ్ళం. మనకి ఏంటంటే నేను పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్టా అండి?
పర్ఫెక్ట్ అండి. మనకెందుకు ప్రార్థన? అసలు మనలో పాపాలు ఉండవు కదా, కడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అసలు నాకు చూడు మట్టి అంటలేదండి, రోజు స్నానం చేయ మాకు ఒక వారం రోజులు అట్టుండు ఎట్టుంటుంది ఎబ్బే అసలు మనసు నుంచి కింద కాలు పెట్టలేదండి, నేను అసలు స్నానం చేయాల్సిన అవసరమే లేదు అని అంటే ఎట్టుంటుంది పరిస్థితి చూడు. మన బాడీ ఏ మెట్లో? మట్టి ఏ ఎలిమెంట్స్ని ఇచ్చింది? మాంగనీసు, దబ్బరకం, ఇనుము, ఇక ఈ ఎలిమెంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి స్వేదరంధ్రాల ద్వారా. నువ్వు ఏ పని చేయకపోయినా, ఏసీ రూమ్లో ఉన్నా తమరి దగ్గర నుంచి చాలా సుగంధ వాసనలు వచ్చేస్తాయి. అనుదినము శుద్ధీకరింపబడాలి, అనుదినము స్నానం చెయ్యాలి. శీతాకాలం కాబట్టి ఒకసారన్నా చెయ్యండి, దేవుని స్తోత్రం. అమ్మ ఇక వేసవకాలం వస్తే పొడపొడకి చేయాలి, తప్పదనుకోండి. మా బైబిల్ క్లాస్ ఒక ప్రబుద్ధుడు ఉండేవాడు, 6 రోజులకు ఒకసారి చేసేవాడు, 6 రోజులకు ఒకసారి మొహం గడిగి పోడాడు, అది కూడా 5 నిమిషాలే. బద్ధకం అనమాట. ఆడు శారీరకంగానే అంత బద్ధకస్తుడు అయితే ఆత్మీయంగా ఇంకెంత బద్ధకస్తుడు చెప్పండి అమ్మా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మూడోది ఏంటంటే వీఆర్ ఫర్గివబుల్. క్షమించబడ్డావా? క్షమించబడకపోతే స్థానం లేదు, కడగబడకపోతే పాలు లేదు. ఏమన్నాడు? పాదాలు ఇవ్వండి కడుగుతా అన్నాడు ప్రభు. కడుగుతాను పాదాలు ఇవ్వండి. అమ్మో వద్దు ప్రభా కడగొద్దు ప్రభా అన్నాడు పేతురు శిష్యులు. మీ పాదాలు కడకపోతే నాలో పాలు లేదు మీకు, నాలో పాలు. అప్పుడు అన్నాడు, అయ్యా ఒళ్ళంతా కడిగేయ్యా, నిలువెల్లా కడిగే ప్రభు, నన్ను శుద్ధీకరించే ప్రభు. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తంతో అనుదినము కడగబడాలి, మలిన వస్త్రాలను ఉతుక్కుంటూ ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పటికప్పుడే ప్రభా చేసేనయ్యా, డస్ట్బిన్లోకి వచ్చేసిన డిలీట్, సాయంత్రానికి వెళ్ళాలి అంతే. పొద్దునుంచి సాయంత్రం దాకా ఇది చెత్త అంతా పెరిగిపోయిందయ్యా. ఇప్పుడు క్యాచీ ఫైల్స్ అయ్యే వస్తాయి మొబైల్ ఫోన్లో, అన్వాంటెడ్ ఫైల్స్ అన్నీ పేరుకుపోతూ ఉంటాయి కదా తమ్ముడు. వాటిని ఏం చేయాలి? క్లియర్ చేసేసుకోవాలి. చాలా ప్రమాదం, లేకపోతే ఫోన్ అంతా డెడ్ అయిపోద్ది. లేకపోతే మనకు చెప్పొస్తాయా, మనం కావాలని చేస్తామా, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, అంతే. అది ఏ తమ్ముడు? కొన్ని డిలీట్ చేసేసినవి కూడా మళ్ళీ ఇల్లు దొక్కుంటాయి. ఎక్కడ? రీసైకిల్ బిన్లో ఉంటాయి. ఇంకోసారి వినియోగించుకో నన్ను అంటే నిజంగా అండి, నిజంగా ఆంటీ గారు. మొబైల్ ఫోన్ మామూలుగా కాదు, అది మన బతుకు కూడా అయిపోయింది ఇవాళ. ఏ తమ్ముడు అంతేనా? మొబైల్ ఫోన్లో ఇదేంటి ఇది ఉందే అని డిలీట్ కొట్టేసావు అనుకో, అది వెళ్ళిపోయి మూలం దాక్కుని 30 రోజుల దాకా చూస్తూ ఉంటుంది. హలో జ్యోతిరత్నం గారు, మీకు ఈ బాధలు లేవులేండి, మీకు మొబైల్ ఫోన్ వాడే బాధలు లేవు కదా. మొబైల్ ఫోన్ వాడనోడికి ఎడిషనల్గా 50% ఆత్మీయత పెరిగిపోయినట్టే. నిజంగా మొబైల్ ఫోన్ లేనోళ్ళు 50% ఫ్రీగా దేవుని యొక్క నుంచే ఆ పరిశుద్ధ జీవితాన్ని పనిచేసుకున్నట్టే. ఉన్నవాడు 50% అన్నా కనీసం, ఆ 50 ఏంటి అసలు 90% ఇదే ఆక్యుపై చేసేస్తాం మనం. అదిగో మేడం గారు చూడు, అక్కడ వెనకాల మేడం గారు. చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, ముసలోడు లేడు, ముతకోడు లేడు, అటు కళ్ళు కనపోయాడు. కళ్ళు కనపడకపోయినా ఏముందో మరి దాంట్లో, అదేమో డబ్బా ఉంది ఏమండి. మరి అంతగా ఈ రోజున ఏలుబడి చేసేస్తుంది ఏంటిది? అరచేతిలో అంతర్జాలం అండి, అన్నీ చేతిలో ఉంటాయి. ఏమా 30 రోజులు వెయిటింగ్గా ఉంటుంది రీసైకిల్ బిన్లో. అవకాశం ఉంది ఇంకా దాన్ని తవ్వుకొని తీసుకురావడానికి, మళ్ళీ ఆ కుక్క తన వాంతికి తిరిగే ఆ అనుభవం అది. అందుకని డిలీట్ చేయగానే మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోవండి. మొహం ఒకసారి కలుపుకోగానే సబ్బుతో మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకోసారి 2 సార్లు, మళ్ళీ ఇంకోసారి 3వ సారి కనుక్కో. పొద్దున స్నానం చేసి, మధ్యాహ్నం స్నానం చేసి, సాయంత్రం స్నానం చేసి, అట్లాగే పొద్దున ప్రార్థన చేసుకుని శుద్ధీకరింపడు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుని శుద్ధీకరింపడు, సాయంత్రం ప్రార్థన చేసుకుని శుద్ధీకరింపడు, దానియేలు ప్రార్థన 3 సార్లు చేసేవాడు. ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఫ్రెష్గా ఉండేది. దేవునికి స్తోత్రం. అందుకే ఏం ప్రార్థన చేసినా దానియేలు పొందుకునేవాడు. మనం ఏం ప్రార్థన చేసినా రిజెక్ట్ నెక్స్ట్, ఈడు రిజెక్ట్ నెక్స్ట్, తీసి ఇక ఫైల్ అక్కడ పడేత్తమే. ఎందుకంటే మనం దేవుని దృష్టికి ఒక ఐడెంటిటీ లేదు, మనకి ఒక గుర్తింపు లేదు. ముగిచేత్తలండి. 4వ విషయం ఏంటనండి, పరిశుద్ధపరచబడ్డావా అంటే క్షమాపణ పొందుకున్నావా? అపరాధాలు ఇంకా అపరాధ భావంతో నువ్వు బతికిపోతున్నావా? అపరాధన భావం ఉంటే నేరుగా కృపాసన దగ్గర నిలబడే ధైర్యం ఉండదు. ఇక్కడ నిలబడాలంటే ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలండి. పొద్దున ఒక ఆయనకి పాటిచ్చా,
ఏమండి? అక్కడ కూర్చొని పాడతాను కానీ ఇక్కడ మాత్రం రానని అంటున్నాడు. కూర్చొని పాడతాను కానీ ఇక్కడికి మాత్రం ఏ? ఆయన జీవితం అందరికీ తెలుసు. ఏదో రావాలి కాబట్టి వచ్చి కూర్చున్నాను కానీ పాట పాడుతుంటే ఇక అందరూ నా ఇంకా చూస్తారు, అబ్బో ఏం పాడుతున్నాడు రా ఏదో అంటారు కదండి, లైవ్లో అవి మాట్లాడకూడదండి. లైవ్లో అవి మాట్లాడకూడదు అంటే బయట చేసే వ్యవహారాలు వేరు. ఏదో రావాలి కాబట్టి వచ్చాడు, కూర్చున్నాడు, పాట పాడు అనంటే ధైర్యం సాపల. అమ్మా, పాట పాడడానికి సిగ్గెందుకు, ధైర్యం కావాలిగా. దేవుని కనపరచడానికి సిగ్గెందుకు, ధైర్యం కావాలిగా. దేవుడు చేసినటువంటి కార్యాన్ని సాక్ష్యం చెప్పు అనంటే సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చాలదు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనకి అడ్డు లాగుతుంది, ఏదో వెనక లాగుతుంది. క్రీస్తు యేసునందు మనల్ని ఏది ఎడబాపకూడదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపరాధ భావం ఉండకూడదు లోపల. ఆ అపరాధ భావం, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నప్పుడు, ఆ న్యూన్యతా భావం ఉన్నప్పుడు దేవుని కోసం నిలబడలేమండి. దేవుని యొక్క ఐడెంటిటీని పోగొట్టుకోండి. ఒక టైం వచ్చింది, అయ్యో దేవుని కోసం అది చేస్తే బాగుండేదే, దేవుని కోసం ఇది చేస్తే బాగుండేదే, దేవుని కోసం అక్కడికి వెళితే బాగుండేదే, దేవుని కోసం ఈ ప్రయత్నం చేస్తే బాగుండేదే అనే దినం ఒకటి వస్తుంది. చేయడానికి సమయం ఉండదు. మీరు రాసి పెట్టుకోండి అండి, మనసులో పెట్టుకోండి. ఆ టైం వచ్చిద్దండి. పాడండి రా అని అన్నప్పుడు పాడాలి మీరు. ఈ పరిచయం చేయండి రా, చెయ్యాలి మీరు. పలానా మీటింగ్కి రండి అంటే రావాలి మీరు. దేవుని దృష్టిలో ఐడెంటిటీ వద్దా? నా ఇష్టం, అవసరమైతే మానేత్తా చర్చికి అంతే తప్ప నీ మాట నేను వింటాను అంటే నీ ఇష్టం. నీ ఇష్టం అమ్మా. కాలేపు ఒక నిలబడలేదా? కాలేపుకి ఇవ్వాల్సిన దేవుడు ఇవ్వలేదా? ఎవరి కోసం భక్తి చేద్దాం చెప్పండి? ఎవరి కోసం మన జీవితంలో ఏమండి? దేవుడి కోసమా లేకపోతే మన కోసమా? దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన కోసమా? నో. నీ క్షేమం కోసం, నీ దేవుని కోసం. 4వ విషయం రాయబడి ఉంది, దేవుని సొత్తైన ప్రజలటండి. దేవునికి స్తోత్రం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయడానికి నువ్వు కావాలి చెల్లెమ్మా. అందుకే దేవుడు నిన్ను ఎలా సపరేట్ చేశాడంటే, ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, అదేవిధంగా దేవుని సొత్తైన ప్రజలుగా. యు ఆర్ వాల్యుబుల్. సొత్తు అంటాం కదా, అబ్బా నా సొత్తు అండి. సల్మాన్ రాజు గారు అంటున్నారా, నా సొత్తు, నా ప్రాణం అని అంటున్నారు పిల్లల్ని. దేవుడు కూడా అదే, నా సొత్తు అంటే వీఆర్ వాల్యుబుల్. విలువ తక్కువడం కాదు. ఎవరన్నారు విలువ తక్కువ అని? ఎందుకులే ఊరేం పొమ్మన్న కార్యం రమ్మన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతా. ఎందుకని అని అంటే ఎవడికి విలువ ఎవడెత్తున్నాడు అయ్యా నాకు? అసలు నేను లెక్క జమాస దాన్ని తీసి అవతల కూరలో కరివేపాకు తీసి అవతల విలువ లేదు నాకు. ఒకళ్ళు ఇచ్చేది ఏంటండి? దేవుడు నీకు విలువ ఇచ్చి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. ముసలితనం వచ్చేంత వరకు కూడా ఆయన ఎత్తుకునేటువంటి దేవుడై ఉన్నాడు. కానీ వీఆర్ వాల్యుబుల్ అండి. మన విలువైనటువంటి వాళ్ళు. ఎందుకని? మనం విలువ పెట్టి కొనబడ్డాం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడ్డాం. ఏ విలువ? దేని పెట్టి కొనబడ్డాం? అమూల్యమైన అని రాయబడి ఉంది. అమూల్యమైన రక్తం. అమూల్య అని అంటే వెలకట్టలేని, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, నిందారహితమైన క్రీస్తు వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం, మనం వెండి బంగారం చేత విమోచించబడిన వాళ్ళం కాదు. మనం క్రీస్తు రక్తం చేత విమోచించబడినటువంటి వాళ్ళం. విలువ ఉంది మనకి. మన శిరస్సు మీద ఎప్పుడైతే రక్తం ఉంటుందో మనకేమున్నట్టు? విలువ. ఆ రక్త ప్రోక్షణ నువ్వు పోగొట్టుకుంటే నీకు విలువ లేదు, గుర్తింపు లేదు. ఇక ఆ రక్తం నీ శిరస్సు మీద ఉన్నంత వరకే నీకు విలువ. రాజుకి తల మీద ఏముండాలి? కిరీటం ఉన్నంత వరకే రాజు. ఆర్ యు గాట్ మై పాయింట్? అర్థమవుతుందా? కిరీటం ఉన్నంత వరకు. కిరీటాన్ని కోల్పోతే నీకు విలువ లేదు, నీకు గుర్తింపు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో బ్యాడ్జీలు ఉంటాయండి, ఆ స్టార్లు ఉంటాయి. ఆ స్టార్లను బట్టి ఐడెంటిటీ. ఈ స్టారు పలానా, ఈ స్టారు పలానా ఆయన, ఈయన ఎస్ఐ, ఈయన సిఐ, ఈయన డిఐసి, ఈయన అని చెప్పి ఐడెంటిటీ ఉంటుంది. దానిలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి, వాళ్ళ రేంజ్ని బట్టి వ్యత్యాసాలు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. అక్కడ కొన్ని స్థానాలు ఉన్నాయంటండి పరలోక రాజ్యంలో. అందరూ ముఖంబడికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఏమున్నాయంటండి?
సూర్యచంద్రులకు ఏముంది? వ్యత్యాసం. నక్షత్రాలకు వ్యత్యాసం. కొరింథీ పత్రికలు కనబడతాయి మనకి. ఆ మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అన్నట్లుగానే ఇక్కడ నువ్వు ఎంతగా దేవుని కోసం విలువగా బతుకుతావో అక్కడ కూడా నీకు అంత మహిమ ఉంటుంది, అక్కడ అంత గుర్తింపు ఉంటుంది. ఈ లోకంలో కూడా నీకు గుర్తింపు ఉంటుంది, అదేవిధంగా ఆ లోకంలో కూడా నీకు గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప అందరిని సమానంగా దేవుడు చూడడం. దాని అర్థం ఏంటంటే ప్రేమ సమానమే, కానీ నీవు కలిగి ఉన్నటువంటి నీ భక్తి జీవితంలో నీ అనుభవాలను బట్టి మహిమ వేరుగా ఉంటుంది. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు, కష్టపడినోడికి కష్టపడినంత. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చి 17న. అంటే చదివినోడికి పాస్ చేసేసి చదవనోడిని పాస్ చేసేస్తే కరోనానా? ఇదేమన్నా కరోనాలో గట్టెక్కేసిన బ్యాచ్ ఇది? కరోనా బ్యాచ్కి విలువ ఉందా అసలు? లేదు. పరీక్షలు వచ్చి ఆ పరీక్షల్లో చక్కగా నీ సత్తా ఏంటో చూపిస్తేనే విలువ. నేను అలాగే చెప్పా, మీకు ఎవరికైనా 500 మార్కులు వస్తే అరే నా సంతోషాన్ని బట్టి మీకు ఒక సైకిల్ కొని పెడతాను రా అని చెప్పి. మీ ఇద్దరికి వస్తే ఇద్దరికి సైకిళ్ళు 7,000 14,000 ఉన్నాయని కాదు. అయ్యగారి దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటారు అనుకోమాకండి, లేవు. నా దగ్గర నిజంగా లేవు. అనుదిన ఆహారం అన్నట్టుగా రోజు పొందుకోవడమే. దేవుని స్తోత్రం. ఉన్నదాన్ని బట్టి ఒకవేళ 4 రోజులు ఆలస్యమైనా, 2 నెలలు ఆలస్యమైనా, సంవత్సరం ఆలస్యమైనా, 2 ఏళ్ళు ఆలస్యమైనా, 10 ఏళ్ళు ఆలస్యమైనా, ఎత్తం మాత్రం ఎత్తవే. దేవుని స్తోత్రం. అబ్బో వేసాడు రాయి గారు, పెట్టేసాడుగా, చెక్ పెట్టేసాడుగా. ఎత్తం మాత్రం ఎత్తమే, మాట మాత్రం తప్పను. మాట తప్పను మడమ తిప్పి బ్యాచ్ కాదు. కానీ మీరు చదవాలి, కష్టపడి రాస్తేనే కదా పాస్ అయ్యేది. అట్లాగే మహిమ ఉంటుందండి. ఆ చదువును బట్టి కలెక్టర్, చదువును బట్టి కలెక్టర్ దగ్గర అసిస్టెంట్, చదువును బట్టి అట్లా హోదా. ఏం చదవకపోతే పియూన్ అవుతావు. నీ మహిమ వేరు, ఆయన మహిమ. నువ్వు గవర్నమెంట్ మనిషివే, పియూన్ కూడా గవర్నమెంట్ మనిషే. మనమందరం దేవుని మనుషులమే, మనందరం దేవుని పిల్లలమే. కానీ రేంజ్ వాల్యూ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. అమ్మ వెళ్ళిపోతారా మీరు కూడా? ఏమ్మా జ్యోతిరత్నం గారు వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఉండేవారు ఉండండి, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. నాకేమో మరి ఇవాళ ఏంటి మూత పడట్ల నోరు. దేవుని స్తోత్రం. అయిపోయిందిలేండి. ఏమో అర్థమవుతుందిగా. ఈరోజు నేను చెప్పదలసినటువంటి విషయం ఏంటంటే ఐడెంటిటీ. అనండి ఒకసారి. గుర్తింపు. నా గుర్తింపు ఏంటి ప్రశ్నించుకున్నావా? అసలు ఏంటి నా గుర్తింపు? దేవుని దృష్టిలో, సమాజం దృష్టిలో నా గుర్తింపు. ప్రభువు అడిగాడంట శిష్యుల్ని, అరే అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు జనాలు అని అన్నాడంట శిష్యుల్ని. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అసలు నా గుర్తింపు ఏంటి అసలు సమాజంలో అని అంటే, ఒక ఆయన ఏమనంటే నువ్వు ఏలియో అనుకుంటున్నారయ్యా, ఎందుకంటే రోషంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఒక ఆయన నువ్వు ప్రవక్త అనుకుంటున్నావయ్యా, జరగబోయే సంగతులు చెప్పేస్తున్నావు నువ్వు. ఒక ఆయన యోహాను అనుకుంటున్నారయ్యా, ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నావు నువ్వు. సర్పసంతానమా అని ఆ నక్కతో పోయి చెప్పు. సర్పసంతానం అని యోహాను అన్నట్టుగా ఆ నక్కతో పోయి చెప్పు అని నువ్వు అంటున్నావయ్యా. కాబట్టి నేను యోహాను అనుకుంటున్నారయ్యా. అసలు మీరేమనుకుంటున్నారా అని అంటే, పేతురు టక్మని లేచి ఏమన్నాడంటే, నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడవు, సజీవుడు అయిన దేవుని కుమారుడవు అని అనగానే ప్రభు అన్నాడు ఏమనంటే, సిమోను బర్యోనా నువ్వు ధన్యుడవు, నీకు ఇది దేవుడు బయలుపరిస్తే చెప్పాను. ఇదిగో నా బండ మీద నేను సంఘాన్ని కడతాను అని చెప్పి సంఘానికి నాయకుడిని చేసాడు పేతురుని. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని ప్రభు కూడా పరిశీలన చేసుకున్నాడు. ఏంటి అసలు నా గుర్తింపు ఏంటి? ఏదో బతికేత్తం కాదు కదా, ఏదో పుట్టాము పెరిగాము పెళ్ళిళ్ళు చేసుకున్నాం పిల్లల్ని కన్నాము ఇక వాళ్ళ పిల్లలు చూసాం, ఇది కాదు కదా. అసలు ఏంటి నా గుర్తింపు ఏంటి? నేను చచ్చిపోయే లోపు ఒక చెరగని సంతకం ఈ చరిత్రలో, ఈ కాలం అనే కాలం మీద నేను చేయాలి. లేకపోతే ఒక చరిత్రలో నాకంటూ ఒక పేజ్ ఉండాలి, నాకంటూ ఒక కాగితం ఉండాలి కదా. అది ఎలా సాధ్యమవుతుందంటే మన దేవుని ద్వారా. నువ్వు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుంది. నువ్వు చీకటిలో ఉన్నంతకాలం నువ్వు జీవితంలో ఏం పొందుతావు? నువ్వు చీకటిలోంచి బయటికి రా, ఏర్పరచబడిన వంశంగా దేవుడు నిన్ను చేస్తాడు, రాజులైన యాజక సమూహంగా చేస్తాడు, పరిశుద్ధ జనాంగంగా చేస్తాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేస్తాడు. అలాంటి గుర్తింపును నీకు నాకు ఇస్తాడు. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడుపునుగాక. అలాంటి చక్కని గుర్తింపు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెవి కలిగిన వాడు ఆత్మ చెబుతున్న సంగతులను గ్రహించునుగాక. దయచేసి స్థలం వచ్చింది చిన్న ప్రార్థన. సాల్మన్ రాజు అంకుల్ గారు ముందుకు వస్తారు. చిన్న ప్రార్థన వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్యాన్ని జోడించి చిన్న ప్రార్థన చేస్తారు.
ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మీ దాసుని ద్వారా మరి నాయన తేటగా నాయన నీట్గా మాట్లాడారు తండ్రి. కాలేబు గురించి తండ్రి, యెహోషువ గురించి మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు తండ్రి. రాజ్యవంశములో మేము ఉండటానికి నాయన మా కొరకు రక్తంతో కడగటానికి నాయన శిరస నుంచి ఆయన మీరు పాదం వరకు ఆయన రక్తాన్ని మాకు దారపోసారు తండ్రి. మీ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన మహిమను బట్టి అయా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయమని ఈ రాత్రికాల సమయంలో అందరినీ ఆదరించి బలపరచమని, వాక్యం ద్వారా నాయన హృదయంలో భద్రపరచుకొని వాక్యం ద్వారా బలపడటానికి శక్తిని ఆత్మలో నాయన మూలుగుని దయచేయమని కోరుకుంటూ అన్ని విషయాలు మీ పాదాలు చెంత పెడుతూ తండ్రి ఈ చిన్న ప్రార్థన మీ పాస్తానికి చేర్చుకోమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వాక్యం నీ బిడ్డల జీవితంలో ఫలభరితంగా మీరు మార్చండి. నేను దేవుని దృష్టిలో ఒక గుర్తింపును పొందుకోవాలి, దానికోసం చీకటి అనుభవాలను విడిచిపెట్టి వెలుగులోనికి రావాలి అని నిశ్చయించుకొని ప్రభువా నీ పిల్లలైనటువంటి వారు ఏర్పాటులో ఉండడానికి, అనగా యాక్సెప్టబుల్గా అంగీకరింపబడిన నీ ద్వారా లక్ష్య పెట్టబడిన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. అదేవిధంగా రాజులైన యాజక సమూహంగా ప్రభువా వారు జీవించడానికి కృప దయచేయండి. కృపాసనం యొద్దకు నేరుగా రాగలిగినటువంటి ఆ ధైర్యం నీ బిడ్డలకు మీరు దయచేయండి. అదే రీతిగా పరిశుద్ధ జనాంగంగా క్షమాపణ పొందుకున్నటువంటి బిడ్డలుగా పరిశుద్ధపరచబడడానికి కృప దయచేయండి. అదే రీతిగా నాయన సొత్తైన ప్రజలుగా వాల్యుబుల్గా విలువను నీ రక్తము ద్వారా కాపాడుకోవడానికి కృప దయచేయండి. నీ ద్వారా ఈ గుర్తింపు పొందుకొని నీ బిడ్డలు ఈ లోకంలో పరలోకంలో ఒక శ్రేష్టమైన స్థానంలో ఉండడానికి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డల్లో బలహీనమైన వారిని, సమస్యల్లో ఉన్నవారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరించుదురుగాక, గొప్ప జవాబుని బిడ్డలకు దయచేదురుగాక. అయ్యా మాణిక్యం గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా మరి ఆరోగ్యం బాగట్లేదని వింటున్నాను ఆయన, నీ బిడ్డని చిత్తమైతే లేవనెత్తి నీ సన్నిధికి మీరు నడిపించండి. బలహీనమైన ప్రతి బిడ్డను మీరు తాకండి. ఇది మామిడి కోళ్ళ నుంచి వచ్చిన బిడ్డలను తిరుగు ప్రయాణంలో అయ్యా తోడుగా ఉండండి, వారికి సహాయించి మరలా నీ సన్నిధిలో మేము కలిసి నిన్ను స్తుతించి పర్యంతరం రెక్కల మాట పదిలిపరిచి భద్రపరచండి. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి కాపుదల, భద్రత చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. యేసు రక్తమే శిలువ రక్తమే అపవాది క్రియలకి అనంత నాశనం ప్రభు యేసు నామమునికి సంపూర్ణ మహిమ కలుగును గాక.